మొట్టమొదటిగా దేవాదేవుని వందనాలు చెల్లించుకుంటున్నానండి. స్త్రీల సమాజానికి కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. మరి మనము గత వారంలో పరిస్థితులు బాగోలేక మనం చేసుకోలేనప్పటికీ దేవుడు ఈ వారం ఇచ్చిన ఈ అవకాశాన్ని మనం వినియోగించుకోవడానికి సిద్ధపడి ఉందాం. ఈ సాయంకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడలాగిన, మరి దేవుని యొక్క నడిపింపు మనతో ఉండలాగిన, అమ్మగారు చక్కగా వాక్యం చెప్పే విధానంలో మనం నేర్చుకునే విధానంలో కూడా ఉండటకు సిద్ధంగా ఉండటం ప్రార్థన చేసుకుందాం. స్తుతులకు పాత్రుడును సర్వలోకానికి సృష్టికర్తమైంటి మా పరలోకపు రాజా, నీకే స్తుతి 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 స్తోత్రం 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 హల్లెలూయా 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 హల్లెలూయా. దేవాతి దేవ రాజాది రాజా, కృపగల తండ్రి నాయన, నిత్యత్వంలో ఏకత్వం కలిగిన దేవ, త్రిత్వమందు ఏకత్వం కలిగిన దేవ నాయన, ముగ్గురయ్యున్న ఒక్క తండ్రి నాయన, నీకే వందనాలు స్తోత్రాలు ప్రభువా. మాట్లాడే దేవుడా నీకు వందనాలు, మహిమరాస నీకు వందనాలు, ఆశ్చర్యకరుడా నీకు వందనాలు, నిత్య నివాసి నీకు వందనాలు, సత్యస్వరూపి నీకు వందనాలు నాయన. ఇదిగో నా తండ్రి, స్త్రీలమైన మేమందరం మీ సన్నిధానానికి వచ్చి ఉన్నాం ప్రభా. మాతో మాట్లాడండి తండ్రి, మా హృదయాలు తెరవండి ప్రభా. అయా నీకు పరిపూర్ణంగా ఇచ్చుకున్నట్టుగా సహాయం చేయండి. భయంకరమైన స్థితిలో ఉన్నాం ప్రభా. అయా ఆదరించు వారు లేరని కొట్లాడచ్చు నా తండ్రి. కరోనా అనే మహమ్మారికి భయపడుతున్నాం, కానీ నాయన నిజదేవుడు నీవు ఉన్నావు, మాకు అండగా ఉన్నావు, మాకు అండగా ఉన్నావు, మా సమస్తము నీవై ఉన్నావని నా తండ్రి, నిన్ను ఆరాధించుటకు నిన్ను స్తుతించుటకు ముందుకు రాలేని పరిస్థితిలో ఉన్నాం ప్రభా. అయా నాయన నీ హస్తం చాపుచున్నావు ప్రభా. ఇదిగో తలుపు తెరిచి ఉంచున్నాను, నా తలుపు యొద్దకు రండి అని సెలవిస్తున్నావు ప్రభా. హృదయం అనే తలుపుని నాయన మేము తెరవలేకపోతున్నాం తండ్రి. నీకు మహిమకరముగా మేము తెరుగుటకు సహాయం చేయండి నాయన. నా తండ్రి, మాలో ఉంటున్న నాయన బలహీనతలు నీకు తెలుసు ప్రభా. అయా స్త్రీ బలహీనమైన ఘటమని సెలవిచ్చావు నాయన. మా బలహీనతల నుండి తొలగించండి నాయన. నీ కొరకు నాయన నా తండ్రి, నీ సన్నిధిలో గోసాడి నీ కొరకు జీవించుటకు నాయన, మా రాష్ట్రాన్ని, మా దేశాన్ని నాయన, ప్రపంచమంతటినీ నా ప్రభా నాయన, మా కుటుంబాన్ని, మా మందిరాన్ని నీకు అప్పచెప్పుకుంటూ ఇదిగో ఈ సాయంకాల సమయంలో మాతో మాట్లాడమని మీ ప్రియ కుమారుడు మా ప్రభు యేసుక్రీస్తు ద్వారా వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు నామములో మన సంఘ స్త్రీలందరికీ మరియు వాక్యాన్ని వీక్షించే వాళ్ళందరికీ నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు ఆరాధన కొరకే మనం దేవుని స్తుతించుకోవడానికి కీర్తన పుస్తకం నుండి 310వ పాట పాడుతున్నాము. కీర్తన పుస్తకం నుండి 310వ పాట. హృదయమనెడు తలుపు నాద యేసునాథుడు నిలచి సదయుడగు చూదట్టు చూడు సకల విధములను పరుని బోలి నిలుచున్నాడు పరిగెత్తి చూడా నతడు పరుడు గాడు రక్షకుండు ప్రాణ స్నేహితుడు కరుణాశీలు నతడు గానగాచియున్నాడు యేసు కరుణానిధి గారమింప గరము న్యాయంబు. ఆకర్షణ సాటి లేని దయగలవాడు సర్వేషు సుతుడు తన మాట వినడు వారలనెల్ల సూటిగా రక్షించు. హృదయమనెడు తలుపు నాద యేసునాథుడు నిలచి సదయుడగుచు దాటుచుండు సకల విధములను. దేవుని స్తోత్రం. స్త్రీల సమాజం కొరకు ఏర్పాటు చేయబడ్డ దేవుని వాక్యము కీర్తనలు, దావీదు రాసిన కీర్తనలు 139వ అధ్యాయం 139వ కీర్తన 1 నుండి 4 వచనాలు చదువుతున్నాం. కీర్తనలు, దావీదు రాసిన కీర్తనలు 139
1-4 ఇలాగ వ్రాయబడి ఉన్నది. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సును గ్రహించుచున్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నీ చర్యలన్నింటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా, నా మాట నా నాలుకకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలిసేయున్నది. దేవుడి వాక్యం దీవించుగాక. మరి అమ్మగారు ఇతను వాక్యం చెప్పడానికి అది ఒకసారి వాక్యాన్ని వీక్షిస్తున్న వాళ్ళందరికీ నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి ముఖ్యంగా ఈ చక్కని అవకాశాన్ని ఇచ్చిన దేవాలయానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరి గడిచిన వారం మనం వాక్యాన్ని చూడలేని పరిస్థితి, మనం చెప్పుకోలేని పరిస్థితి. ఎందుకంటే మరి అప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి మరి పిల్లలు కూడా బయటకు రావడానికి కావచ్చు రికార్డింగ్ వరకు. కనుక మళ్ళీ దేవుడి ఇంత చక్కని అవకాశం మళ్ళీ నాడు మనకు అనుగ్రహించినందుకు దేవుడికి మనం ఎంతో కృతజ్ఞతలు చెల్లించుకోవాలి. అదేవిధంగా మరి ప్రతి వారం కూడా మరి ఇంకా ఆపకుండా మనం వాక్యాన్ని వినే భాగ్యాన్ని, ధ్యానించే భాగ్యాన్ని మనం అనుగ్రహించాలని దేవుడిని వేడుకుందాము. మరి అదేవిధంగా అది చూస్తుంటే మరి లోపల చూస్తుంటే చాలా భయంకరంగా ఉంటుంది. ఇంకా కేసెస్ రోజుకి ఎక్కువైపోతున్నాయి. అంతే కాకుండా మరణాలు కూడా ఎక్కువైపోతున్నాయి. ఇంకా ప్రజలందరూ చాలా జాగ్రత్తగా ఉండాలని నేను అనిపించుకుంటున్నాను. మరి ఎవరు కూడా ఎక్కువగా అనవసరంగా బయటికి రోడ్ల మీద రావద్దు, తిరగద్దు. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకొని ఇంట్లోనే ఉంచండి. ఎందుకంటే చిన్న పిల్లలు రావాలి, ఎందుకంటే పిల్లలు బయటకు వెళ్ళిపోతుంటారు. అంటే పిల్లల్ని పరిస్థితి ఎందుకంటే చిన్నపిల్లలు ఆడుకోవాలని హాస్టల్ బయటకు వెళ్ళిపోతుంటారు. ఇంకా అటువంటి వారు తల్లిదండ్రులు మరి పిల్లలు ఎందుకు కొంచెం జాగ్రత్త పడండి. వాళ్ళని బయట పంపించకుండా జాగ్రత్త ఇంట్లోనే ఉంచుకోండి, ఇంట్లోనే వాళ్ళని ఆడించండి. మరి అంతే కాకుండా దేవుడు ఇంతవరకు మన సంఘస్థులందరినీ కూడా సంఘస్థులందరినీ కూడా అన్నింటినీ కూడా కాపాడుకుంటూ వస్తున్నందుకు దేవునికి ఎంతో కృతజ్ఞతలు చెల్లించుకోవాలి మనం. మరి ఎక్కడ చూసినా కూడా ఎంతో భయంకరంగా ఉంటుంది పరిస్థితి. లాక్డౌన్ మరి అమలు చేసేసారు. ఇంకా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఎక్కువైపోతుంది కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. అంతేకాకుండా దేవుడిలో ఒక భాగంగా ఉండాలా, విశ్వాసం కలిగి జీవించే వాళ్ళ మనం ఉంటున్నాము. అయితే ప్రస్తుతం ఈ రోజు కంటూ వాక్యం యొక్క అంశం ఏంటంటే మన హృదయపు కొలతలు. అయితే మనందరికీ తెలుసు కదండి, మన వస్త్రాల యొక్క కొలతలు ప్రతి ఒక్క మానవుడికి తెలుస్తుంది కదా. అదేవిధంగా మనం వేసుకునే చెప్పుల యొక్క కొలతలు కూడా మనకు తెలుస్తుంది. మరి స్త్రీలు చూసుకున్నట్లయితే వారి గాజుల కొలతలు కూడా వారికి తెలుస్తుంది కదా. అని మనకి ఎవరికైనా మన హృదయం యొక్క కొలతలు మనకి ఎవరికైనా తెలుసా? మనం ఎప్పుడైనా కొలుచుకున్నామా? అంటే ఏంటి అసలు హృదయం యొక్క కొలతలు అంటే కూడా మనకేమీ తెలియదు. కానీ అవి ఏంటంటే హృదయం యొక్క కొలతలు అంటే దేవుడి కొలతలు అంటే దేవుడు ప్రతి ఒక్క హృదయాన్ని కూడా కొలుస్తాడు. అంటే ఆయన సమస్తం ఆయన సృష్టించాడు కదా. భూమి మీద ఉన్న సమస్తమైన వాటిని ఆయన సృష్టించాడు. సమస్తం ఆయనకి ఎరిగిన వాడు కదా, ఎరిగి ఉన్నాడు ప్రతిదీ కూడా. ఏది ఎంతగా ఉన్నదో ఎంత కొత్తగా కలిగి ఉన్నదో కూడా ఆయనకి అన్నీ తెలుసు కదండి. మళ్ళీ అంతేకాకుండా ఆయన ప్రతి ఒక్క హృదయాన్ని కూడా చాలా జాగ్రత్తగా పరిశీలించి హృదయాన్ని కొలుస్తూ ఉంటాడండి. అయితే దేంతో కొలుస్తాడు? టేపుతో మన హృదయం చుట్టూ పెట్టి దాన్ని కొలుస్తూ ఉంటాడండి. చూసారా? అయితే ప్రతి దాన్ని కూడా ఆయన అలవాటు ఏంటంటే ప్రతి దాన్ని కూడా లెక్కించే అలవాటు ఆయన ఉన్నది. ప్రతి వస్తువుని ప్రతి విషయాన్ని కూడా ఆయన మానవుల యొక్క సమస్తము వారి జీవితాన్ని ఏంటి, వారి చేసే పనులని ప్రతి దాన్ని కూడా ఆయన లెక్కిస్తూ ఉంటాడు, పరిశీలిస్తూ ఉంటాడు. అది దేవునికి అలవాటు. ఎందుకంటే ఆయన ఎటువంటి దేవుడు అంటే క్రమాన్ని ప్రేమించే దేవుడు, అలాగే అక్రమాన్ని ద్వేషించే దేవుడు మనం చూస్తున్నాము దేవుడు కదండి. అయితే సృష్టిలో సమస్తము ఆయన చేతికి ఉంది. అంతేకాకుండా ఆయన ప్రమాణం ప్రకారం ప్రతి ఒక్కరు కూడా ఉండాలని ఆయన ఉద్దేశం అనమాట. ఆయన ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఆయన ప్రమాణాలన్నీ పరిపూర్ణమైనది అక్కడ మనం చూస్తున్నాము. అలాగే యెషయా గ్రంథము 40వ అధ్యాయం ఒకసారి తీయండి. యెషయా 40:12 ఒకసారి చూద్దాము. యెషయా 40వ అధ్యాయము 12 చదవండి. 40:12 కురిసిలో జలములు కురిసిన వాడెవడు? జ్ఞానతో ఆకాశముల చూచిన వాడెవడు? భూమిలోని మన్ను కొలపాత్రలో ఉంచిన వాడెవడు? త్రాసులో పర్వతములను ఉంచిన వాడెవడు? తూనిక చేత కొండలను ఉంచిన వాడెవడు? యెహోవా ఆత్మకు నేర్పిన వాడెవడు? చూసారా? ఏంటంటే 40వ అధ్యాయము
12 ఏమని రాయబడింది? ఆయన కుడి స్థితిలో జలములో కొలుస్తాడట. అంతేకాకుండా జనాలకు ఆకాశంలో కొలిచిన వాడు కూడా ఆయనే. మళ్ళీ భూమి మీద ఉన్న మన్నును కొలపాత్ర వేసి తూచిన వాడు కూడా ఆయనే. అంతేకాకుండా త్రాసులో పర్వతాలను వేసి కొలుస్తాడట ఆయన. మళ్ళీ అంతేకాకుండా తూనికి చేత కొండలను కూడా తూచేవాడు ఆయనకి. ఎందుకంటే సమస్తము ఎరిగిన వాడు కదా, ప్రతిదీ కూడా ఆయన కొలిచి చూస్తాడు, ప్రతిదీ కూడా తూచి చూస్తాడు, ప్రతి దాని కొత్త కూడా ఆయనకి తెలుసు. అంతేకాకుండా చూడండి, ఆకాశంలో ఉన్న నక్షత్రం మనకు ఎవరైనా తెలిసే ఎంతున్నదో లెక్క మనకు తెలియదు, మనం లెక్క పెట్టలేము కూడా కదండి. అది దేవుడికి తెలుసు, ఎన్ని ఉన్నాయో కూడా ఆయనకి లెక్క. అంటే నక్షత్రాలను కూడా కొలవగలిగే దేవుడు, లెక్కించగలిగిన దేవుడు అంట మన దేవుడు. అంతేకాకుండా చూడండి, ఇప్పుడు మానవులు మనం తల మీద ఉన్న వెంట్రుకలు మనకి ఎన్నో తెలుసా? లెక్క తెలియదు, మనం లెక్క పెట్టలేము కూడా కదా. కానీ దేవుడికి అక్కడ మన తల మీద ఉన్న వెంట్రుకలు కూడా లెక్క కూడా ఆయనకి తెలుసు అంట కదండి. అయితే ఆయన సమస్తం ఎరిగినాడు, సమస్తాన్ని కూడా ఆయన చూస్తున్నాడు, సమస్తాన్ని కూడా ఆయన లెక్కిస్తూ ఉంటున్నాడు అనమాట. మరి ఇప్పుడు మోషే విషయానికి వచ్చినట్లయితే మోషేకు ఆయన ఏమి ఇచ్చాడు? ప్రత్యక్ష గుడారకి యొక్క కొలతలు ఇచ్చాడు కదా. అలాగే నోవా చూసుకున్నట్లయితే నోవాకి ఓడ యొక్క కొలతలన్నీ ఇచ్చాడు. అలాగే మళ్ళీ మనం నూతన యెరూషలేము యొక్క కొలతలు మరి ప్రకటన గ్రంథంలో మనం చూస్తున్నాం, అందులో రాయబడి ఉన్నాం కదా. సో ఇలాగే చూసుకుంటూ పోతే దేవుడు సమస్తమును కూడా కొలిచి చూస్తూ ఉంటాడట ఎప్పుడు కూడా. మళ్ళీ ముఖ్యంగా ప్రతి విషయాన్ని భూమి మీద అయితేనేంటి, యూనివర్స్లో ఉన్న ప్రతి దాని కూడా ఆయన కొలుస్తూ ఉంటాడు, పరీక్షిస్తూ ఉంటాడు. మరి ముఖ్యంగా ఏది పరీక్షిస్తాడంటే తెలుసండి, మనం ఎవరు కూడా మన హృదయం యొక్క కొలతలు మనం కొలుచుకోలేము, చూడడం కూడా. కానీ ఆయనైతే అక్కడికి మన హృదయాన్ని కూడా పరిశోధించి చూస్తూ ఉంటాడంట. మనం కీర్తన 139 మనం చదువుకున్నాం కదా, 1-4 చూసాం కదా. అక్కడ ఏంటి? యెహోవా ప్రతి దాన్ని కూడా పరిశోధించి చూస్తున్నాడని మనకు రాయబడింది. అంతేకాకుండా మన తలంపులు అంట, మనం ఏం తలుస్తున్నామో మనకన్నా ముందుగానే ఆయనకు తెలుసు. అంతేకాకుండా మన నోటి నుంచి వచ్చే మాట మనకన్నా ముందుగా ఆయనకి మనం ఏం మాట్లాడకపోతున్నాం కూడా ఆయనకి తెలుసు, సమస్తం ఆయన ఎరిగినాడు. అంతేకాకుండా చూడండి, మనం లేచినప్పటి నుంచి, మనం పడుకుని నిద్రపోయి లేచినప్పటి నుంచి మన నడవడిక ఏంటి, ప్రతిదీ సమస్తం ఆయన ఎరిగినాడు. అంటే ప్రతిదీ కూడా సమస్తం ఆయన పరిశోధించి చూస్తూ ఉంటాడు. హెబ్రీ భాషలో అంట పరిశోధించి అనే మాట పదాన్ని అంట మీనింగ్ ఏంటి? జాగ్రత్తగా పరిశీలించుట, లేకపోతే క్షుణ్ణంగా పరీక్షించుట అనమాట. అంటే ఏంటి? ఇప్పుడు మనం చూడండి పరిశోధన కేంద్రాల్లో మనం చూస్తాం కదా. అంటే ఏంటి? రీసెర్చ్ సెంటర్స్లో చూసినట్లయితే సైంటిస్ట్ ఏం చేస్తారు? సైంటిస్ట్ ప్రతి దాన్ని కూడా, ప్రతి మైన్యూట్ పార్టికల్ కూడా వాళ్ళు పరీక్షించి చూస్తూ ఉంటారు, ఎంతో క్షుణ్ణంగా పరీక్షిస్తారు. అంటే చాలా డీటెయిల్గా ఎగ్జామిన్ చేస్తూ ఉంటారు కదా వాళ్ళు. అంటే మానవులే అంటే సైంటిస్ట్ వారే అంతగా పరీక్షిస్తున్నారంటే దేవుడు ఇంకా గొప్ప సైంటిస్ట్ కదా ఆయన. అంటే దాన్ని బట్టి ఆయన దానికైనా ఎక్కువగా ఆయన పరీక్షించేవాడు మన దేవుడు. మన హృదయం అయితే ఇప్పుడు మానవులు మన హృదయం యొక్క తలంపులు ఎలాగనే వారు పరీక్షించలేదు, పరిశోధించలేదు సైంటిస్ట్. కానీ దేవుడు మన హృదయంలో ఏమున్నాయి కూడా అది కూడా ఆయన పరీక్షించగలిగే దేవుడు మన దేవుడు. చూడండి 2వ దినవృత్తాంతంలో 16 ఏమని రాయబడింది? 2వ దినవృత్తాంతంలో 16 ఒకసారి చెప్పండి. తన ఎడలో యథార్థ హృదయంలో గలవారిని బలపరచుటకై యెహోవా తన దృష్టి లోకమంతటా సంచారం చేయుచున్నది. ఏంటంటే ఏం రాయబడింది? తన ఎడల యథార్థ హృదయం గలవారిని బలపరచుటకై యెహోవా తన దృష్టి లోకమంతటా సంచారం చేయుచున్నది అని ఉంటుంది. అంటే ఏంటి? యథార్థం కలవారి వరకు ఆయన చూస్తున్నాడు కదండి. అటువంటి వారి కొరకు ఆయన లోకమంతటా వెతుకుతున్నాడు అనమాట. ఆయన తన దృష్టి వేసి ఉంచాడు ప్రతి ఒక్క భూమి మీద ఉన్న ప్రతి ఒక్క మానవుని మీద కదా. దేవుడు హృదయాలను పరీక్షించే దేవుడు అంటే వారి హృదయాల యొక్క పరిస్థితి ఎలా ఉన్నదో ఆయన పరీక్షిస్తూ ఉంటాడు, తెలుసుకుంటూ ఉంటాడు ఎప్పటికప్పుడు. అయితే మానవులు అనే ఆయన ఏంటి? పై వేషధారుని చూడడు. మానవులు ఏం చేస్తారు? పైన వేషం ఎలా ఉందో చూస్తారు. మనిషి యొక్క అతను ఎలా ఉన్నాడో, అతను ఎటువంటి దుస్తులు ధరించుకుని ఉన్నాడో, లేకపోతే అతను ఏ ఉద్యోగం చేస్తున్నాడో, అతను ఎటువంటి వాడో, అలాంటివన్నీ చూస్తారు. అంటే పైన వేషాన్ని, పైన అవతారాన్ని వారు చూస్తారు. కానీ మన దేవుడు ఎలాగంట మన హృదయ యొక్క అంతరంగాన్ని చూస్తాడు. ఆయన చూస్తే దేవుడు వారు అంటే మనుషులు ఏంటంటే మనిషి ఎంత చక్కగా ఉన్నాడో అదే చూస్తారు, కానీ పై రూపాన్ని చూస్తారు కదా. అది
ఎటువంటి బట్టలు ధరించుకున్నాడు, లేకపోతే ఏ స్థితిలో ఉన్నాడు, ఏ స్టేటస్లో ఉన్నాడు అలాంటిది చూస్తాడు. కానీ ఆయన స్టేటస్ లేకపోతే పైన వస్త్రధారణ ఎటువంటివి ఏమి చూడడు. మన లోపల ఉన్న హృదయాన్ని ఆయన పరిశీలిస్తూ ఉంటాడు, గమనిస్తూ ఉంటాడు. అలాగే 1 సమూయేలు గ్రంథము 16వ అధ్యాయం 7వ వచనం చదవండమ్మా. 1 సమూయేలు 16వ అధ్యాయం 7వ వచనం. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగ చదివించు, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకును. మనుషులు లక్ష్య పెట్టు వారిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పై రూపము లక్ష్య పెట్టడు, కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. హృదయం దేవుడు హృదయాన్ని లక్ష్య పెడతారు, కానీ మానవులు ఏంటి పై రూపాన్ని లక్ష్య పెడతారు. కనుక ఏం చెప్తున్నాడు దేవుడు అక్కడ? పై రూపాన్ని మీరు లక్ష్య పెట్టద్దు, హృదయాన్నే చూడండి అని చెప్పి ఆయన పరీక్షించాలని చెప్పి చెప్తున్నాడు. సో దేవుడు మనం ఏంటనుకుంటాం, దేవునితో సంబంధము, స్నేహము, సహవాసం కలిగి ఉంటే అంటే మన హృదయం ప్రారంభమవుతుందని చెప్పి మనం అనుకుంటాం కదండి. ఆయనతో సంబంధం కలిగి ఉంటాం, స్నేహం చేయడం, సహవాసం అంటే దేని ద్వారా ప్రారంభమై ఉంటుంది అనుకుంటాం మనం. కొంతమంది మన కుటుంబాల ద్వారా, వారసత్వం ద్వారా, మన క్రైస్తవం అంటే పూర్వీకుల నుంచి క్రైస్తవులు కనుక దాని ద్వారా మనకు సంక్రమించింది. లేకపోతే మనం వెళ్ళిన సంఘం ద్వారా, లేకపోతే మనం ఉన్న సమాజం ద్వారా అంటే సంఘస్థుల ద్వారా, లేకపోతే వాటి బట్టి మన క్రియలు బట్టి అని అనుకుంటాం. కానీ అక్కడ దేవుడు అంట మన హృదయాన్ని ఎలా కొలుస్తారంట, మన హృదయం చుట్టూ టేపులు పెట్టానో కొలుస్తారంట, కొలిచి చూస్తాడు. అయితే ఆ హృదయం ఎలా ఉంది, ఏం చేస్తుంది, ఏ విధంగా ఉన్నదని చెప్పి మనం దేవుడు చూస్తాం. కనుక మనం అది ఎలా ఉన్నది మనం ఇప్పుడు ధ్యానించుకుంటాం. అయితే దేవుని మొదటి కొలత ఏంటో చూద్దాం. దేవుని మొదటి కొలత ఏంటంట యథార్థత. అంటే మన మానవుల యొక్క హృదయం ఆయన పట్ల ఎంత యథార్థంగా ఉన్నదని చెప్పి ఆయన మొట్టమొదటిగా కొలుస్తున్నాడంట. అది 2వ దినవృత్తాంతంలో 16వ అధ్యాయం 9వ వచనం మనం చూసాము. అయితే దేవుని విషయంలో అంట మనుషులందరూ, మానవులందరూ ఆయనకి ఎలా ఉండటం ఇష్టమంట, యథార్థంగా నమ్మకంగా ఉండటానికి ఇష్టమైన రీతి. సో దేవుడు నిజంగా అటువంటి వారి కొరకు ఆయన ఆశపడుతున్నాడు, అటువంటి వారిని ఆయన కోరుకుంటున్నాడు. అలా ఉన్నవారిని ఆయన ఎంతగానో బలపరుస్తున్నాడు కదండి. ఈనాడు మనం లోకంలో చూస్తున్నట్లయితే ఎక్కడ చూసినా వేషధారణ జీవితాలు, అంతేకాకుండా కపటులు, కల్మషం కలిగిన వారు, లేకపోతే ఏంటి కఠినులు, జీతం కొరకు నటించేవారు, లేకపోతే దుర్మార్గులు, ఎక్కువ మళ్ళీ పదవి వ్యామోహంతో మనుషులు నటిస్తున్న వారిని, అటువంటి వారిని మనం ఎక్కువగా చూస్తున్నాం కదా. మరి ముఖ్యంగా క్రైస్తవ సంఘాలు కూడా ఎటువంటివే ఎక్కువ ఉంటున్నాయి. అయితే కొందరైతే ఏంటంటే జీతం కోసం నటించేవారు మనం చూస్తాం. కొందరు అలా కాదు, జీతం కాదు, వారి జీవితాన్ని ఒక నటనా జీవితంగా మార్చుకుంటున్నారు. అంటే ఏంటంటే వారి జీవితాంతం నటిస్తూనే ఉంటారు. అంటే యాక్టర్స్ ఎలాగా వారి వృత్తి అది కదా, వేషం వేస్తారు. అంటే ఏంటి, వారి ముఖానికి పూత వేసుకుంటారు, అంటే మేకప్ వేసుకుంటారు కదండి, యాక్షన్ కోసం, యాక్షన్ చేయడం. కానీ మానవులు అలా కాదంటే సంఘాల్లో ఎలా ఉంటున్నారంట, వారి హృదయానికే మేకప్ వేసుకుంటున్నారంట, అంటే పూత వేసుకుంటున్నారు అనమాట. అంటే అంత కల్మషం కలిగి ఉన్నది లోకమంతా. సభ్యులందరి హృదయాలు చాలా సంఘాల్లో సభ్యుల హృదయాలు ఎలా ఉంటున్నాయంట, మేకప్తో ఉంటున్నాయంట. అంటే ఏంటి, వేషధారణ జీవితాలు కలిగి ఉంటున్నారు కదండి. అయితే దేవుడు అది కోరుకోవట్లేదు, వేషధారణ కాదు, లోపల హృదయ అంతరంగాన్ని ఆయన కోరుకుంటున్నాడు. ఎలా ఉన్నదో ఆయన చూస్తున్నాడు. అంటే ఎంత యథార్థంగా మనం ఉంటున్నామో ఆయన చూస్తున్నాడు. ఇప్పుడు చూడండి, గోల్డ్ కోటెడ్ వస్తువులు ఉంటాయి కదా, ఆర్నమెంట్స్ ఉంటాయి, అవి ఎలాగా బయటంతా పూత వేస్తారు, బంగారం పూత వేస్తారు కదండి. అది మనం వాడగా మన కాలం అయ్యాక ఏమవుతుంది, దాని పూత అంతా పోతుంది, బంగారం పూత పోయి ఏమవుతుంది, అసలు రంగు దాన్ని బయటపడుతుంది కదండి, బయట వచ్చేస్తుంది. అలాగే మానవులు ఇటువంటి వారు అంటే పూత వేసుకునేవారంటే హృదయాన్ని జ్ఞాపకం చేసుకునేవారంట. ఎంతకాలం ఈ ఆలోచన నటిస్తారు చెప్పండి, ఎప్పుడోకప్పుడు బయటపడుతుంటారు, వాళ్ళు అసలు రంగు బయటపడిపోతారు కదా. అయితే దేవుడే పాల్గొనాల్సిన అవసరం లేదు, మానవులే ఇతరులే మళ్ళీ వాళ్ళని గమనించగలుగుతారు కదండి. వారు ఎటువంటి వారో గుర్తించగలుగుతారు. అయితే నిజంగా దేవుడు కోరుకునేది ఎలాగంట, ఎటువంటి హృదయం కలిగిన వారంట పూర్తిగా ఆయన కొరకు వారి జీవితాన్ని అంకితం చేసుకున్న వారు, సమర్పించుకున్న వారి వరకే, అటువంటి హృదయం కలిగిన వారి వరకు ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడంట. ఆయన అంటే ఏంటి, ఆయన చెప్పిన వాటినన్నింటినీ చక్కగా సక్రమంగా పాటించేవారు అంటే ఆయన ఇష్టం కదండి. ఆయన కొరకు వారి జీవితాన్ని సమర్పించుకొని పూర్తిగా ఆయన కొరకు జీవించేవారంటే, అంటే లోకం కొరకు జీవించేవారు కాదు, ఆయన కొరకు
అంతేకాకుండా విశ్వాసం కలిగి ఉండడం ఆయనకి చాలా ఇష్టం అంట. మానవులు ఆయన విశ్వాసం ఉంచి మళ్ళీ అంతేకాకుండా విశ్వాసత కలవారుగా ఉండడం ఆయనకి చాలా ఇష్టం. ఫర్ ఎగ్జాంపుల్ మనం బైబిల్లో చూసుకున్నట్లయితే రాజైన ఆశాన్ని మనం చూస్తున్నాం కదా. రాజైన ఆశాన్ని అయితే ఆయన యథార్థత కోసం దేవుడు చూశాడంట. అయితే ఆ యథార్థత సరిగ్గా లేదని చెప్పి దేవుడు గమనించాడు. ఎందుకంట ఎప్పుడైతే రాజైన ఆశ సిరియా దేశపు రాజు మీద మరి అంతేకాకుండా వైద్యుల మీద జబ్బు కొరకు ఆధారపడి ఉన్నాడో మరి వైద్యం కొరకు మన దేవుని మీద నమ్మకం విడిచిపెట్టి వైద్యుల మీద అతను ఆధారపడి ఉన్నాడు. వైద్యులు నమ్మాడు, మళ్ళీ సిరియా దేశపు రాజు నమ్మాడు, కానీ దేవుని పక్కన పెట్టేశాడు. కనుక అప్పుడే దేవుని దృష్టిలో అతను ఎలాగైపోయాడంట, నమ్మదగని వాడుగా మారిపోయాడంట. అలాగే మనం ఒకసారి చూసుకుంటే నెపోలియన్ అన్న ఒక రాజు, అయితే నెపోలియన్ సైనికుడు ఒకసారి గాయపరచబడ్డాడంట. గాయమైనప్పుడు ఎలా అంటాం, అతని హృదయానికి చిల్లుపడింది, అంటే బుల్లెట్ దూసుకుపోయింది అనమాట. అయితే ఆ కాలంలోని ఆపరేషన్ చేసేటప్పుడు ఎనస్థీషియా అనేది ఉండేది కాదు. అదంటే ఎనస్థీషియా లేకున్నప్పుడు గర్భిణీ స్త్రీలైనా మరి ఆపరేషన్ అంటే సిజేరియన్ అది చేయాలంటే అలాగా ఎనస్థీషియా లేకుండానే ఆపరేషన్ చేసి మరి బిడ్డను బయటకు తీసేవాళ్ళ. అదేవిధంగా ఆపరేషన్ చేయాలన్నప్పుడు ఎనస్థీషియా అనేది ఉండేది కాదు. అప్పుడు ఏం చేశారంట, అతనికి ఆ సైనికుడికి ఆపరేషన్ చేస్తున్నారు. ఎనస్థీషియాకులు ఆపరేషన్ చేస్తుంటే వాళ్ళు చేసినప్పుడు అప్పుడు అతను అన్నాడంట, వెంటనే అతను వారికి అలా చేసిన డాక్టర్స్తో వైద్యులకి ఏమన్నాడంట, అయ్యా మీరు చాలా జాగ్రత్తగా చేయండి, ఎందుకంటే నా హృదయం దగ్గరికి వెళ్ళిందనుకో నా హృదయంలోని నా చక్రవర్తి ఉన్నాడు, నా హృదయంలో కంటే నా హృదయాన్ని మీరు గాయపరచద్దని చెప్పి అన్నాడంట. అంటే చూడండి, అతను లోకంలో ఉన్న చక్రవర్తిని అంత ఇదిగా నమ్మాడు, అంటే అంత యథార్థంగా అతను ఎందుకు జీవించాడు కదా. ఆ చక్రవర్తికి అంతా నమ్మిన పట్టుగా ఉన్నాడనమాట. అంటే దీనిని బట్టి చూస్తుంటే అంటే మానవుడు సాటి మానవుడిపోయే అంత నమ్మిన పట్టుకుంటే మనం ఎంత యథార్థంగా జీవిస్తున్నాం దేవుని ఎందుకు, అది మనం ఒకసారి మనం గ్రహించుకోవాలి. కనుక మనందరం కూడా చాలా జాగ్రత్తగా ఆలోచిస్తూ ఉండాలి. మన నడవడికి ఎలా ఉందంటే మనం ఎంత యథార్థత కలిగి దేవుని జీవిస్తున్నామో అదొకసారి మనల్ని మనం సరి చేసుకునే వారిగా మనం ఉండాలి. అలాగే దేవుని రెండవ పద్ధతులకు మనం చూసుకుందాం. అయితే దేవుని రెండవ పద్ధతి ఏంటంటే మానవులు ధనం పట్ల ఎంత ఆశ కలిగి ఉన్నారని చెప్పి ఆయన పరీక్షిస్తున్నాడంట, పరిశోధిస్తున్నాడు అనమాట. అంటే కొలిచి చూస్తున్నాడంట. అయితే మానవులు ఏంటి, మానవులు చూసినట్లయితే ధనంకి చాలా ప్రాముఖ్యత ఇస్తారు కదండి. వారి జీవనం కోసం అయితేనేంటి, వారి జీవించడం కోసం అయితేనేంటి చాలా ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు. అయితే మత్తయి సువార్త 6వ అధ్యాయము 19 నుంచి 21 వచనాలు చదువుతాము. మత్తయి సువార్త 6వ అధ్యాయము 19 నుంచి 21 వచనాలు. భూమి మీద మీ కొరకు ధనము ఉంచుకొనదు, ఇక్కడ చిమ్మిటయు తుప్పును తిరివేయు, దొంగలు కనుమి వేసి దొంగిలదు. పరలోకమందు మీ కొరకు ధనము ఉంచుకున్నది, అచ్చట చిమ్మిటి అయినను తుంపైనను దాన్ని తిరివేయు, దొంగలు కనుమ వేసి దొంగిలింపరు. నీ ధనము ఎక్కడ నుండునో అక్కడనే నీ హృదయమును ఉండును. మనం మత్తయి సువార్త 6వ అధ్యాయం 19 నుంచి 21 వచనాల వరకు చూసుకున్నాం కదా. అక్కడ ఏమని రాయబడిందమ్మా, భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మిటయు తుప్పులు తినివేయును, దొంగలు కన్నం వేసి దొంగిలెదరు. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొని అచ్చట చిమ్మిటైనను తిప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్నం వేసి దొంగిలరు. నీ ధనం ఎక్కడ ఉంటుందో అక్కడే నీ హృదయం ఉంటుందని చెప్పి వాక్యంలో చెప్పబడిందా. అంటే దేవుడు ఏం చెప్తున్నాడు అక్కడ, మనం భూలోకం మీద ఆశను కూడబెట్టుకోవద్దు, ధనాన్ని సమకూర్చుకోవద్దు. ఎందుకంటే ధనం అనేది భూలోకంలో ఉన్న ఆస్తి అంతా కూడా అది నిత్యం ఉండేది కాదు మనతో కదండి. ఒక్కొక్కసారి మధ్యలోనే పోతుంది దానికి. అంటే నిత్యత్వం అన్నది ధనానికి ఎక్కడక్కడ లేదు, తావు అన్నది లేదు, అది అశాశ్వతమైనది. భూమి మీద మనం ధనం సమకూర్చుకోవడం. కానీ అందుకే దేవుడు ఏమంటున్నాడు, పరలోకంలో ధనాన్ని సమకూర్చుకో అంటే ఏంటి, అక్కడ స్థానాన్ని సంపాదించుకో అని చెప్పి అంటున్నాడు. అక్కడైతే ఎటువంటి చిమ్మెటైన ఉండదు, ఏది దొంగలు కూడా దొంగిలించరు ఈ ఆశని అని చెప్పి దేవుడు అంటున్నాడు కదండి. ఇప్పుడు అంటే మనం దాన్ని బట్టి ఏంటి, భూలోకంలో మనం బ్యాంక్ అకౌంట్స్ని నింపుకోవడం కాదు కదా. ఎందుకంటే అవి మన బ్యాంక్స్ని కూడా మనం చూస్తున్నాం. చాలా బ్యాంక్స్ ఎలా ఉన్నాయి, కొంతకాలం డబ్బు సమకూర్చుతో దాచుకుంటున్నారు. చాలా మంది దాచుకుంటాం కదా, దాచుకుంటే ఏమవుతుంది, దాన్ని ఎత్తి వాళ్ళు తగ్గిసేస్తున్నారు కదా. పోతున్నాయి చాలా బ్యాంక్స్ అలాగే మోసం చేస్తున్నారు కదా, మోసగించబడుతున్నారు జనులు. కనుక మనం ఎంత భూమి మీద ఎంత సమకూర్చుకున్నా మనం చనిపోయినప్పుడు మనం భూమి మీద చనిపోయినప్పుడు మనం ఏదైనా మనతో పాటు వస్తుందో మనం
దాచుకున్నది. కానీ మన ఆఖరికి చూడండి, శవాన్ని లోపల పెట్టేటప్పుడు అక్కడ మన ఒంటి మీద బంగారం కూడా తీసేస్తారు కదా. మనం ఖాళీగా వస్తాము, ఖాళీగానే వెళ్ళిపోతాము. ఎంత ధనం దాచిపెట్టుకున్నా, ఎంత సంపాదించినా, ఎన్ని బిల్డింగ్లు కట్టినా, ఎంత ఆస్తులు కూడబెట్టుకున్నా దేన్ని కూడా మనతో పాటు తీసుకెళ్ళలేము కదండి. అవన్నీ అశాశ్వతమే. భూమి మీద ఉన్నంతకాలమే మనం వాడుకుంటాం. కానీ భూమి నుంచి మనం వేరైపోయినప్పుడు, మనం చనిపోయినప్పుడు మనతో పాటు ఏది కూడా మనం తీసుకెళ్ళలేము కనుక ఏది కూడా శాశ్వతమైనది కాదు. ధనం అన్నది అశాశ్వతమైనది ప్రతి మానవుడు కూడా. అయితే మనం 1813వ సంవత్సరంలో జరిగిన ఒక విషయం చెప్తాను. ఏంటంటే ఫ్రెడరిక్ విలియం టీ అనే ఒక రాజు ఉండేవాడు. రష్యా దేశపు రాజు ఉండేవాడు. అయితే అతనికి ఒక పెద్ద సమస్య ఎదురైందండి. ఏంటంట, యుద్ధాలు జరిగినప్పుడు కూడా ఎంతో ధనాన్ని అతను ఖర్చు పెట్టాడంట. అంటే ఆ రాజ్యంలోని ధనమంతా అయిపోయింది. ధనమంతా అయిపోతే ఆయన చాలా బాధపడ్డాడంట. అయ్యో, ఎలాగిప్పుడు రాజ్య అభివృద్ధి కోసం రాజ్యం అభివృద్ధి చేయాలంటే ఎలాగ మనకు ధనం లేదే, ధనమంతా అయిపోయింది, యుద్ధాల వరకే నిమిత్తమే అంతా వాడేసింది కదా, ఇప్పుడు ఏం చేయాలి? లేకపోతే రాజ్యం క్షేమంగా ఉండాలంటే ధనం కావాలి. ధనం లేకపోతే మనం రాజ్యాన్ని క్షేమంగా ఉంచలేము, రాజ్యాన్ని అభివృద్ధి పరచలేము అని చెప్పి ఆయన ఎంతగానో చింతిస్తూ ఉన్నాడంట, ఎంతగానో బాధపడుతూ ఉన్నాడు. అయితే ఆలోచిస్తూ ఉన్నాడు. అయితే ఆయనకి ఒక ఆలోచన వచ్చిందంట, ఒక తట్టిందంట. ఏంటంట, మన రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్క స్త్రీని కూడా వారి యొక్క బంగారు వెండి ఆభరణాన్ని అడుగుదాము. అడిగి మనం రాజ్య అభివృద్ధి పరుస్తామని చెప్పి ఆయన అనుకున్నాడంట. అయితే ఆ విషయాన్ని ఏంటి, వారి ఊరికి వారు ఇచ్చిన బంగారాన్ని వెండిని తీసుకోవడం కాక వారు ఇచ్చిన వాటికి తిరిగి మళ్ళీ ఆయన ఇనుప వస్తువులు ఇవ్వాలని అనుకున్నాడంట కదండి. అయితే చూడండి, అప్పుడు అది ఎప్పుడైతే ఆయన ఆర్డర్ వేసాడో, లోకంలోని రాజ్యంలో అది చెప్పాడో, అది వెంటనే ప్రతి ఒక్కరు కూడా స్పందించారంట, స్త్రీలందరూ. అంటే మరి చూడండి, ఆయన ఎంత బాధపడిన స్త్రీలు ఎలా ఉన్నారంట, రాజు ఏదంటే అది. అయితే మన జీవితాలు బాగుపడాలి, మనం క్షేమంగా ఉండాలన్న ఆశతో బాధపడి అందరూ ఏం చేశారంట, వాళ్ళకున్న సమస్తము అంటే వెండి బంగారాలన్నింటినీ, ఆభరణాలన్నింటినీ కూడా ఆ రాజుకి అంకితం చేసేసారంట. అంటే చూసారా, రాజు మనం చూస్తున్నాం, రాజుకి వాళ్ళు ఎంతో విలువిచ్చినట్టు కూడా చూస్తున్నాం కదండి. సో అంటే వారు ఏంటి, త్యాగం చేశారంటే కదండి, త్యాగం చేశారు. వారి దేశం కొరకు, వారి క్షేమం కొరకు, వారి దేశ అభివృద్ధి కొరకు ఎంతగానో త్యాగం చేశారు ప్రతి ఒక్క స్త్రీ. అయితే అప్పుడు ఆ రాజుకి ఎవరెవరైతే వారందరూ వచ్చిన స్త్రీలందరూ ఇచ్చిన బంగారం వెండి ఆభరణాలు తీసుకుని ఆయన 1803 అక్కడ ఏమని రాయించాడంటే తెలుసండి, నేను 1813 సంవత్సరంలో ఇనుము కొరకు బంగారం ఇచ్చానని చెప్పి ప్రతి ఒక్క ఐటమ్ మీద కూడా రాయించాడంట. అంటే ఊరికే కాకుండా ఇలాగా నేను ఇచ్చాను కనుక నాకు తిరిగి రాజు నాకు ఇది ఇస్తున్నారు అని చెప్పి ప్రతి ఒక్క ఆభరణం మీద కూడా రాయించాడంట, అంత గుర్తుగా అనమాట. అయితే చూడండి, అప్పటి నుంచి కూడా అక్కడున్న స్త్రీలందరూ అంట బంగారం విషయమే తేలుదంట, నోటి మీద కాకుండా. అంటే వారు దాన్ని పూర్తిగా మర్చిపోయారంట. ఎందుకంటే వారి జీవితాలు విలువ వారు తెలుసుకున్నారు కనుక బంగారాన్ని పక్కన పెట్టేశారు. బంగారం వెండి ఆభరణాన్ని పక్కన పెట్టేసి అప్పటి నుంచి వాళ్ళందరూ కూడా ఇనుప శిలువలో వేసుకోవడం మొదలుపెట్టారంట. దానికి ఎంతో ప్రాముఖ్యత ఇచ్చారంట. అంటే అక్కడే మనం చూస్తున్నాం కదా, వారు చక్రవర్తి రాజుకి వారి రాజ్యానికి ప్రాధాన్యత ఇచ్చారు, కానీ వారి వెండి బంగారాలకి ప్రాధాన్యత ఇవ్వలేనట్టు మనం చూస్తున్నాం కదండి. సో మనం కూడా ఎలా ఉండాలా, మన వెండి బంగారాలకి ప్రాధాన్యత ఇవ్వకుండా మన క్షేమం కొరకు, మన రాజ్య అభివృద్ధి కొరకు, మన మంచి కొరకు మనం పాటుపడేవారుగా ఉండాలంటే ధనానికి ఇంపార్టెన్స్ ఇచ్చేవారుగా కాకుండా దేవునికి ఇంపార్టెన్స్ ఇచ్చేవారుగా మనం అందరూ నడుచుకోవాలి. ఎందుకంటే ఈ ధనం అన్నది ఈ లోకం మీదే ఉంటుంది తప్ప మనం వెళ్ళేటప్పుడు అంత పాటు కాదు కదండి. సో ఆయన సిలువని మోసేవారుగా మనం అందరం కూడా ఉండాలన్నమాట. అది మన స్వాస్థ్యంగా మనం దాన్ని ఆయన పొందుకోవాలి, కానీ అంతేగాని ధనాన్ని పొందుకునే వాళ్ళగా మనం ఎన్నటికీ కూడా ఉండకూడదు కదండి. అయితే మనం నేర్చుకోవాల్సి చెందిన వాళ్ళగా ఉన్నాం. మనల్ని మనం ఒక్కసారి పరీక్షించుకుందాం. అంటే క్రీస్తు లేక ధనం కొరకు మనం ప్రాధాన్యత ఇస్తున్నామా, దేవునికి ప్రాధాన్యత ఇస్తున్నామా, లేకపోతే ధనానికి ప్రాధాన్యత ఇస్తున్నామా, భగవంతుడు కావాలా మనకి, లేకపోతే బంగారం కావాలా, ఇహలోకం కావాలా, లేకపోతే పరలోకం కావాలా, మనం ఒకసారి పరీక్షించుకొని చూసుకుందాం. దేనికి మనం ఇంపార్టెన్స్ ఇస్తున్నామో ఒకసారి చూసుకుందాం. సో మనం అదే రోజున ధనానికి ఎక్కడ కూడా ఇంపార్టెన్స్ ఇవ్వని వారుగా మనం అందరం జీవించేలా మనం ఒక్కసారి పరీక్షించుకుందాము, మన హృదయాలు బాగు చేసుకుందాము. అలాగే దేవుని యొక్క 3వ కొత్తకి మనం వద్దాము. అయితే దేవుని యొక్క 3వ కొత్త ఏంటంట, మానవుల యొక్క హృదయపు ఆలోచనలు ఎలా ఉన్నాయి
చూస్తూ ఉంటాడంట, పరీక్షిస్తూ ఉంటున్నాను. మత్తయి సువార్త 9:4 చదవము. మత్తయి సువార్త 9:4. మీరెందుకు మీ హృదయంలో దురాలోచనలు చేయుచున్నారు? నీ పాపములు క్షమింపబడి అని ఉన్నవని చెప్పుట సులభమా, లేచి నడుమని చెప్పుట సులభమా? ఆయనను మీ పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్యుని కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకొనవలెనని చెప్పి ఆయన పక్షవాయువు కలవాన్ని చూచి నీవు లేచి నీ మంచం ఎత్తుకొని నీ ఇంటికి పొమ్మని చెప్పగా. అయితే ఇక్కడ ఏమని రాయబడింది? మత్తయి 9:4 యేసు వారి తలంపులు గ్రహించి మీరెందుకు మీ హృదయంలో దురాలోచనలు చేస్తున్నారు అంటే చూడండి, మానవులు బట్టి ఏంటంటే వారి హృదయాల్లో ఎక్కువగా దురాలోచనలు కలిగి ఉంటారంట మానవులు అన్నవారు. అలాగే మనం 6:6 చూసుకున్నట్లయితే అక్కడ ఏమని రాయబడిందంటే ఆదికాండము 6:5. 6:5. నరులు చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయము యొక్క తలంపుల్లోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు యెహోవా చూసి. అయితే అక్కడ ఏమని రాయబడిందంట? వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు యెహోవా చూసి అని రాయబడింది. అంటే చూడండి, చూసారా, దేవుడే చెప్తున్నాడు వారు ఎల్లప్పుడంట చెడ్డ ఆలోచన కలిగి ఉంటారంట. మానవులు ఎప్పుడు చెడ్డ తలంపులతోటే ఉంటాయి, వారి హృదయం అంతా నిండి ఉంటుందంట. అలాగే కీర్తనలు 139 మనం చెప్పాం కదంటే అక్కడ దావీదు ఏమి అంటున్నట్టు అక్కడ నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించినావు అని చెప్పి అంటున్నాడు. అంటే చూడండి, మనకి మన తలంపు ఇంకా మన మనసులోకి రాకముందే, హృదయంలోకి రాకముందే దేవుడు దాన్ని ఎరిగి ఉన్నాడంట కదండి. అలాగే హెబ్రీ పత్రిక 4:12 ఏమని రాయబడింది చూడండి. హెబ్రీ పత్రిక 4:12. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమైన బలము గలదై రెండంచులు గల ఎటువంటి కట్టెను కట్టెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీలును మూలుగులను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. చూసారా, దేవుని వాక్యం అంటే హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుతున్నదని రాయబడింది. అంటే దేవుడు ప్రతి క్షణం మన తలంపులను ఆలోచనలు కనిపెడుతూ ఉంటాడంటే ఎలా ఉన్నాయని చూస్తూ ఉంటాడు. కీర్తనలు 139:23 దావీదు రాజు ఏమన్నాడు చూడండి. దేవా, నన్ను పరిశోధించి నా హృదయంలో తెలుసుకుని ఉన్నావు, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొను. నీ కాయాసకరమైన మార్గము నా ఎదున్నదేమో చూడు, నిత్య మార్గము నన్ను నడిపి. ఏమనంటున్నారా? దేవా, నన్ను పరిశోధించి నా హృదయం తెలుసుకును, నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకును అని అంటున్నాడు. అంటే చూడండి, అక్కడ ఆయన ఎంత ధైర్యంగా చెప్తున్నాడుగా దేవుడితోటి. ఎవరు దేవుడితోటి మనం చెప్పగలగా? అలాగా మనం ఒకసారి పరీక్షించుకుందాం. అంత ధైర్యంగా చెప్పాలంటే మనం చేసిన పాపాలను బట్టి మన హృదయం ఎలా ఉందో మనం చెప్పగలం. దేవుని దగ్గరికి వెళ్ళి మేము ఎలా ఉన్నామని మనం చెప్పగలమా? చెప్పలేము. అంత ధైర్యం మనకి రాదు. చూడండి, అయితే ఏమిటంట, మన తలంపులు వలె మన తలంపులు ఎంత ఉన్నాయో దాన్ని బట్టి మన క్రియలు కూడా ఉంటాయంట, మారుతాయి. అయితే మానవుల తలంపులు ఏ రకాలుగా ఉంటాయంట? మంచి తలంపులు ఉంటాయి, చెడు తలంపులు కూడా ఉంటాయి. దేవునికి ఇష్టమైనవి ఉంటాయి, దేవునికి అసహ్యమైనవి కూడా ఉంటాయి. ఆయాసకరమైనవి ఉంటాయి, లేకపోతే శ్రేష్టమైనవి ఉంటాయి, పనికిరమైనవి ఉంటాయి, వ్యర్థమైనవి ఉంటాయి, పవిత్రమైనవి ఉంటాయట, అపవిత్రమైనవి కూడా ఉంటాయి కదండి. అయితే మన ఏది నీ మదిని ఆక్రమించే మనల్ని మనం ఒకసారి పరీక్షించుకుని చూసుకుందాం. ఎందుకంటే మన ఆలోచనలు అంటే మన ప్రవర్తనని తెలియజేస్తాయి కదండి. ఇప్పుడు మన హృదయం ఆలోచనలు సరిగ్గా ఉంటే మన ప్రవర్తన కూడా సరిగ్గానే ఉంటుంది. మన హృదయంలో ఆలోచన సరిగ్గా లేకపోతే మన ప్రవర్తన కూడా సరిగ్గా ఉండదు. ఎందుకంటే మన హృదయంలో ఆలోచనలు బట్టే మనం ఎంతోమందిని మోసగించవచ్చు, లేకపోతే ఎంతోమందిని దూషించవచ్చు, ఎంతోమంది మీద కోపగించవచ్చు, ఎంతోమందిని అసహించుకోవచ్చు, ఎంతోమందిని బాధ పెట్టి ఉండొచ్చు మనం. మళ్ళీ అంతేకాకుండా ఎంతోమంది మీద విరోధం కలిగి ఉండొచ్చు. అంతేకాకుండా చూడండి, మనం ఆఖరికి మన తల్లిదండ్రులు, మన సొంత తల్లిదండ్రుల మీద కోపగించుకుని ఉండొచ్చు, వారిని బాధ పెట్టి ఉండొచ్చు కదండి. మన మాటల ద్వారా, మన తలంపుల ద్వారా, మన ఆలోచనల ద్వారా కదండి. కనుక మనం ఇలాగ ఎన్నో విధాలుగా మన తలంపులు ఉంటాయి, ఎన్నో విధాలుగా మనం బాధ పెడుతూ ఉంటాము, ఎన్నో విధాలుగా మనం మోసగిస్తూ ఉంటాం. మనల్ని మనం మోసపరుచుకోవటమే కాక ఇతరులు మోసగిస్తూ
మోసగిస్తూ ఉంటాం మన చెడ్డ తలంపుల వల్ల కదండి. అంతేకాకుండా ఈ చెడ్డ తలంపుల వల్ల జీవితాలు కూడా నాశనం అయిపోతాయి కదండి. జీవితాలు నాశనం అయిపోతాయి, ఎంతోమంది అవమానపరచబడతారు కదా, ఎన్నో రకాలుగా జరుగుతాయి. అయితే ఒకవేళ మనం ఏ కోవకు చెందిన వారిలో మనం ఒకసారి పరీక్షించుకుందాం. అంటే అందరినీ బాధ పెట్టేవారుగా ఉంటున్నామా మన తలంపుల ద్వారా, లేకపోతే అందరినీ సంతోషపెట్టేవారుగా ఉంటున్నామా మనం మన జీవితాన్ని ఒకసారి సరి చేసుకుంటాం. అంటే మనకున్న ఆలోచన మన తలంపులు చెడ్డలు కాకుండా ఉండేలా ఆ చెడ్డ తలంపులకి తాళం వేసేద్దాం, మంచి తలంపులే తగ్గేలాగా మనం ప్రార్థిద్దాం. అలాగే దేవుని యొక్క 4వ కొరత ఏంటో మనం ఒకసారి చూద్దాం. అయితే 4వ కొరత ఏంటంటే తెలుసండి, ముఖ్యమైనది మాటలు. చూసారా, దేవుడు మనుషుల యొక్క మాటలను పరీక్షిస్తూ ఉంటాడంట. మాట అన్నది ఎక్కడి నుంచి వస్తుంది? మన నోటి నుంచి రావచ్చు, బయటకు కాదండి. ఎక్కడి నుంచి వస్తుందంట? లోపల మన గుండెల్లో నుంచే వస్తుందంట. గుండెల నుంచి అది ఉత్పత్తి అవుతుంది. అయితే ఇప్పుడు మనం ఎటువంటి వారో కదా అది మాట బట్టి తెలిసిపోతుంది కదండి. అయితే నీ మాటలు ఎలా ఉన్నాయో మనం ఒకసారి పరీక్షించుకోవాలి. మాట అనేదంట మన మనసును మన మనస్తత్వాన్ని, మన నడవడికని, మన ప్రవర్తిని అంతటినీ కూడా తెలియజేస్తుందంట. మత్తయి సువార్త 12:34 మత్తయి 12:34 సర్పసంతానమా, మీరు చెడ్డవారయుండి ఎలాగూ మంచి మాటలు పలుకగలరు? మీకు హృదయం నిండియుండు దానిని బట్టి నోరు మాట్లాడను కదా. అయితే అప్పుడు చూసారు ఏమన్నది? సర్పసంతానమా, మీరు చెడ్డవారయుండి ఎలాగూ మంచి మాటలు పలుకగలరు? హృదయం నిండియుండు దానిని బట్టే నోరు మాట్లాడను కదా అని చెప్పి రాయబడింది. అంటే ఏంటి? మన హృదయం ఎలా ఉందో, మన హృదయంలో అంతరంగాలు ఎలా ఉన్నాయో దాన్ని బట్టి మన మాట కూడా వస్తుంది కదండి. మన మాట తీరు ఉంటుంది. అయితే మన మాటలన్నీ దేవుడు వింటానే ఉంటాడు కదండి. ప్రతి ఒక్కటి మనం కూడా వింటూ ఉంటారు, మనం ఏం మాట్లాడుతున్నాము కదా చూస్తూ ఉంటారు. అయితే మనం మాట్లాడిన మాటలు మనం మర్చిపోవచ్చేమో, కానీ దేవుడు మాత్రం ఆయన ఏది మర్చిపోని దేవుడు, మన దేవుడు కదండి. మన మాటలు అంటే పరిహాసం కలిగి ఉన్నాయో, లేకపోతే ఒకరిని అవమానపరిచేలా ఉన్నాయో, లేకపోతే పగలు రేపేదానిగా ఉంటాయి కదండి మన మాటలకి. అలాగే పొగలు పట్టిన మాటలు కూడా కలిగి ఉంటాయి. చూడండి, ఒకసారి మనం కొంతమంది అంటాం, వారి మాట బట్టే మనం అనుకుంటాం కదా, అబ్బా వాళ్ళు ఎంత పొగలు మాట ఎలా మాట్లాడుతున్నారని చెప్పి అంటాం కదండి. అదేవిధంగా మళ్ళీ మన మాటలు ఎలా ఉంటాయంట? ప్రోత్సహించేలాగా కూడా ఉంటాయంట. మళ్ళీ దేవుని మహిమపరిచి గణపరిచే మాటలు కూడా మన మాటలు ఉంటాయి. మళ్ళీ అంతేకాకుండా దేవుని వాక్యాన్ని ప్రచురించే వారిగా కూడా మన మాటలు ఉంటాయంట. అంటే ఎన్నో రకాల మాటలు ఉంటాయి, మంచి మాటలు ఉంటాయి, చెడ్డ మాటలు కూడా ఉంటాయి కదండి. అయితే మన నోటి నుంచి ఎటువంటి మాటలు రావాలంట? మంచి మాటలే రావాలి, కానీ చెడ్డ మాటలు అన్నవి రాకూడదు. ఎందుకంటే దేవునికి అసహ్యమైనవి చెడ్డ మాటలు, మంచి మాటలే ఆయనకి ఇష్టం కదండి. అయితే మనము మన పూర్వం ఆది సంఘానికి చెందిన కాన్స్టాంటినోపుల్ అన్న ఆయన్ని చరిత్రకారులు మనం చూసుకున్నట్లయితే ఆయన ఏమంటున్నాడు? ఆయన కుమారుడు ఉన్నాడు, బాగా ఎవరంట? సోక్రటీస్. అయితే ఒకసారి సోక్రటీస్ దగ్గరికి ఒక పామరుడు వచ్చాడంట. పామరుడు వచ్చి అన్నాడంట, అయ్యా నాకు బైబిల్లో ఏదైనా భాగాన్ని చదివి వినిపించండి, నాకు నేర్పించండి, ఏమైనా అధ్యాయం నాకు నేర్పించండి అని చెప్పి అన్నాడంట. వెంటనే ఆ సోక్రటీస్ ఏం చేశాడు? ఆ బైబిల్ తెచ్చి అతనికి ఏది నేర్పించాడంట? కీర్తనలు 39వ అధ్యాయం చెప్పడం మొదలుపెట్టాడంట. అదేమన్నా మొదలుపెట్టాడంట ఆయన, నా నాలుకతో పాపం చేయకుండానట్లు నా మార్గంలో జాగ్రత్తగా చూసుకుందును అని ఇంకా మొదలుపెట్టాడంట. వచనం చదువుతున్నాడంట. అయితే వచనం పూర్తి కాకముందుకి అతను ఏమన్నాడంట? అయ్యా అతని పేరంట సాంబు. ఆ వచ్చిన ఎవరు? పామరుడి పేరు. ఆ సాంబు ఏమన్నాడంట? అయ్యా చాలయ్యా, ఈ రోజుకి ఇది చాలు, నాకు ఇది ముందు నేను నేర్చుకుంటాను అంటే నా మాటల్ని అది ఆ పాఠాన్ని నేను నేర్చుకుంటాను ముందు అని చెప్పి అక్కడి నుంచి అతను ఆ బైబిల్ చూసేసి అతను అక్కడి నుంచి వెళ్ళిపోయాడంట. అయితే సోక్రటీస్ కనిపెడతా ఉన్నాడంట, ఇతను ఎంతకీ రావట్లేదట, ఎన్ని రోజులైనా అతనికి కంటపడట్లేదట. అంటే ఏం నేర్చుకున్నాడా, ఏంటి, ఎలా ఉన్నాడా చూసారంటే అతను అసలు రావట్లేదు. అయితే అనుకుంటున్న ఒకరోజు అతను ఎదురుపడ్డాడంట సోక్రటీస్కి. ఆ సాంబో అతను ఎదురుపడ్డాడు. అయితే సోక్రటీస్ అక్కడ అడిగాడంట, ఏమి నువ్వు నేర్చుకున్నావా ఇండియా? అది నేను చెప్పింది నేర్పించింది నేర్చుకున్నావు అంటే అప్పుడు వెంటనే అతను ఏమని జవాబు ఇచ్చాడంటే తెలుసా? అయ్యా నేను ఇంకా నేర్చుకునే ప్రయత్నంలోనే ఉన్నాను, ఇంకా నాకు రాలేదు అని చెప్పాడు. అంటే ఏంటి చూడండి, మాటలు నేర్చుకోవడం నిజంగా ఎంత కష్టం కదా. అంటే మంచి మాటలు అంటే పూర్తిగా నేను అంటే అతని ఉద్దేశం ఏంటి? పూర్తిగా అతని నోటి నుంచి మంచి మాట తప్ప చెడ్డ మాట ఉన్నది రాకుండా ఉండాలన్న అతని ఉద్దేశం. అంటే కాలం అయినప్పుడే ఇంకా అతను
పూర్తిగా మంచి మాటలు మాట్లాడలేకపోతున్నాడు అనమాట. అందుకే ఇంకా నేను నేర్చుకునే ప్రయత్నంలోనే ఉన్నానని చెప్పి అన్నాడంట. అయితే అలాగే చాలా కాలం అయిపోయిందంట. అయిపోయి అక్కడికి 48 సంవత్సరాలు అయిపోయింది, గడిచిపోయిందంట. అయితే 48 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక ఎవరో స్వామివారిని కలిసి మళ్ళీ అడిగారంట, అయ్యా నువ్వేంటి లేఖనాలు నేర్చుకోవడానికి అసలు రావట్లేదంట, రావట్లేదు ఏంటి అని చెప్పి అడిగితే అప్పటికి కూడా అతను ఏమని చెప్పాడంట, ఇదే సమాధానం చెప్పాడంట, అయ్యా ఇంకా నేను నేర్చుకోలేదు, అది వచనం నేర్చుకునే ప్రయత్నంలోనే ఉన్నాను, అంటే ఇంకా నేను మాటలు నేర్చుకునే ప్రయత్నంలోనే ఉన్నానని చెప్పి అన్నాడంట. అంటే చూసారా, ఎంతకాలం అయినా కూడా అతను ఇంకా తన మాటని సరి చేసుకోలేకపోతున్నాడు అనమాట. ఇంకా అతను మాటలు నేర్చుకునే పరిస్థితిలోనే అతను. సో మనం కూడా ఎలా ఉంటున్నాం, ఇతని వల్ల ఈ పాములాగా మనం ఉంటున్నామా ఏమో మనం ఒకసారి పరిశోధించి చూసుకుంటామా. ఎందుకంటే మాట్లాడడం ఎటువంటి మాట్లాడాలని తోటాలు పడుతుంది కదండి. ఇప్పుడు బుల్లెట్స్ ఎలాగా తెలిస్తే మనిషి వెంటనే చనిపోతాడో అదేవిధంగా మాటలతోటి మనుషులు బాధ పెట్టేవారు ఎంతోమంది ఉన్నారు. అంటే మాటల ద్వారా మనుషులు ఎంతగానో అవమానపరచబడతారు, బాధపడతారు, వారి జీవితాలు కూడా నాశనం అయిపోతాయి సందర్భాలు మనం చూస్తూ ఉంటాం లోకంలో కదండి. ఎందుకంటే మాటలు అన్నవి ఏంటంటే పలుకుగా ఉన్న మాటలు బట్టి కొంతమంది ఎంతగానో బాధపడతారు, అంతేకాకుండా అవమానానికి గురవుతారు కదండి. కొంతమంది మాటలు మళ్ళీ మనము ప్రస్తుత కాలంలో మనం చూసుకున్నట్లయితే ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ అనేవి ఉంటున్నాయి, కాలేజెస్ రెసిడెన్షియల్ కాలేజెస్ అనేవి ఉంటున్నాయి. అవి చూసుకుంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నారాయణ చైతన్య అని చూస్తున్నట్లయితే అక్కడ ఏంటి ఆ ప్రొఫెసర్స్ లెక్చరర్స్ ఎలా ఉంటున్నారంట, ఆ బిడ్డల ఆఖరికి తల్లిదండ్రులు కూడా బిడ్డల్ని వారి బిడ్డల్ని సొంతంగా కన్న బిడ్డల్ని మళ్ళీ ఉపాధ్యాయులు ఎలా ఉంటున్నారు, ఆ మాటల ద్వారా వారిని బిడ్డల్ని చాలా హెరాస్ చేస్తున్నారు కదండి. దానివల్ల బిడ్డలు ఏమవుతున్నారు, చాలామంది ఆత్మహత్యకి గురవుతున్నారు కదా. ఆ మాటలు తట్టుకోలేక వారు అంతం చేసుకుంటారు. అటువంటి పరిస్థితి వస్తుంది. అంటే ఎలా ఉంటాయంటే మాటలు అన్నది మనిషిని చంపేస్తారు కనుక మన మాటలు ఎప్పుడు సరిగ్గా ఉండేలా మనం చూసుకోవాలి. ఏంటి ఇతరులని బాధ పెట్టే విధంగా మనం మాట్లాడుతున్నామేమో ఒకసారి మనం పరీక్షించుకొని అటువంటి మనస్తత్వాన్ని మనం తీసి పక్కన పెట్టేసి, అంటే అటువంటి మాటలు మన నోటి నుంచి రాకుండా మనం జాగ్రత్త పడుతూ ఉండాలి. ఒకరిని ద్వేషించే రకంగా మనం వండుకున్న మన మాటలు, ఒకరిని ప్రేమించే రకంగా మన మాటలు ఉండేలాగా మనం ఒకసారి పరీక్షించి చూసుకుంటాము. మాటల్ని మన నోటి మాటని మంచిగా చేసుకుని జీవితాము. అదేవిధంగా దేవుని యొక్క ఐదవ కొరత ఏంటంటే దేవుని వాక్యం పట్ల మనం ఏ ఉద్దేశం కలిగి ఉన్నాము, దేవుని వాక్యం ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామో అది దేవుడు గమనిస్తున్నాడు, పరీక్షిస్తున్నాడు. అయితే మన జీవితాల్లో మనం దేవుని వాక్యానికి ఎటువంటి స్థానం ఇస్తున్నాము అది ఆయన ముఖ్యంగా చూస్తున్నాడు. వాక్యానికి మనం ఎంత వెచ్చిస్తున్నాము, ఎంత సమయాన్ని వెచ్చిస్తున్నాము, ఎంతగా మనం వాక్య పఠనం చేస్తున్నాము, ఎంతగా వాక్యాన్ని ధ్యానిస్తున్నాము అదంతా. అంటే వాక్యాన్ని ధ్యానించడమే కాదు, ఇప్పుడు మనం వాక్యాన్ని ప్రేమించుట లేకపోతే గౌరవిస్తాము, లేకపోతే విధేయత చూపి గణపరిస్తూ ఉంటాం. కానీ దాన్ని ఎంతగా మనం అవలంబిస్తున్నాం అంటే మన జీవితాల్లో మనం దాని విధానంగా మనం నడుస్తున్నాము అది దేవుడు చూస్తూ ఉంటాడు. మనం దేవుని వాక్యం అందరం కూడా చదువుతాం, చదువుతాము, వాక్య పఠనం చేస్తూ ఉంటాము, ధ్యానిస్తూ ఉంటాము, సమయం దొరికినప్పుడల్లా వాక్యం చదువుతాం కదండి ప్రతి ఒక్కరు కూడా. కానీ వాక్యం చదివితే సరిపోదు, మన జీవితాలు ఎలాగంటే ఆ వాక్యానికి అనుగుణంగా మనం నడుస్తున్నామో లేదు దేవుడు అయితే చూస్తారు. అంతేగాని అమ్మో ఎప్పుడు చూసినా బైబిల్ పట్టుకునే ఉంటారు, బైబిల్ చదువుతూనే ఉంటారు అని అనుకోవడం లేదు. అలాగే మనం మానవులు అనుకోండి ఏమనుకుంటారు, కొంతమంది ఏమనుకుంటారు, ఎవరైనా బైబిల్ ఎక్కువగా చదువుతారు అనుకోండి, ఓ ఎంత భక్తి పరులు, ఎప్పుడు చూసినా బైబిల్ పట్టుకునే ఉంటారు, బైబిల్ చదువుతూనే ఉంటారు అని అనుకుంటాం. అదండి కాదు. కానీ వాళ్ళు ఆ జీవితంలో వాళ్ళు అసలు నెరవేరుస్తున్నట్లేదో, దాని ప్రకారంగా వాళ్ళు నడుస్తున్నట్లేదో మనకు తెలియదు కదండి. కానీ దేవుడు ఏం చూస్తారంట, వాళ్ళు ఎంతసేపు పట్టుకొని చదువుతున్నారు, ఎంత టైం వెచ్చిస్తున్నారు వాక్యం కొరకు ఆయన అది చూడడం. ఆయన దాని ప్రకారంగా వాళ్ళు నడుస్తున్నారో లేదో, దానికి ఇంపార్టెన్స్ విలువిస్తున్నారో లేదో అది దేవుడు పరీక్షిస్తూ ఉంటాడంట. అయితే మానవులు ఏంటంటే ఆ వాక్యం ఎలాగైతే దేని వరకు భద్రపరుచుకుంటారంటే చూడండి, వాళ్ళు డిగ్రీ సంపాదించుకోవడానికి, లేకపోతే డాక్టరేట్లు చేయడానికి, వాళ్ళ పేరు ప్రఖ్యాతులు గణించడానికి కొంతమంది కదండి. కొంతమంది ఏంటి సొమ్ము కలెక్ట్ చేసుకోవడానికి, అంటే గొప్పవారు అయిపోవడానికి. మళ్ళీ కొంతమంది ఆస్తులు కూడా పెట్టుకుంటారు వాక్యం ద్వారా. వాక్యాన్ని అమ్ముకునే వాళ్ళు కూడా మనం చూస్తున్నాం కదా ఈ కాలంలో, ఈ రోజుల్లోని. వాక్యంలో వాళ్ళు అంటే వాక్యాన్ని పట్టుకొని ఏం చేస్తారు, డబ్బుని గడిస్తూ ఉంటారు. వాళ్ళ ఆస్తులు ఎంతో బ్యాంక్ అకౌంట్లో నింపుకుంటా ఉంటున్న వాళ్ళని ఎంతోమంది మనం చూస్తున్నాము. అయితే నేరపట్టును తప్పించుకునేందుకు వారు ఎన్నో విధాలుగా ఎన్నో రకమైన పనులు చేస్తున్నట్లు మనం
లేకపోతే రోజుకు ఒక రకంగా ఆచార రీతులని మనం ఏదో ఒక సమయంలో వాక్యం చదవడం అది కూడా చదివేసి విడిచిపెట్టేస్తాం, పక్కన పెట్టేస్తాం. అది కాదండి. దేవుడికి కావాల్సింది ఏంటంటే వాక్యాన్ని ప్రకారంగా బ్రతకడమే ఆయనకి ఇష్టం అనమాట. అంటే ఆయన ఆజ్ఞలను మీరి నడచడం ఆయనకి ఇష్టం కాదు. ఆయన ఆజ్ఞల ప్రకారంగా నడుచుకోవడం ఆయన ఆశపడుతున్నాడు. అది దేవుడు కావాలని కోరుకుంటున్నాడు అనమాట. అయితే దేవుని వాక్యాన్ని పొందుకోవడం ఎంతో గొప్ప ధన్యత కదండి మనందరికీ కూడా. ఒకవేళ దేవుడు అనేక సార్లు మనతో మాట్లాడుతుంటే అంటే చూడండి, ఏ కాపల ద్వారానో దైవజనుల ద్వారానో ఎవరో ఒకరి ద్వారా మనతో ఆయన వాక్యం ద్వారా మాట్లాడుతుండొచ్చు. కానీ మనం ఏం చేస్తున్నాం, మనం ఏం చేస్తున్నారంట నిర్లక్ష్యం చేస్తున్నారు కదండి. మా వాక్యాన్ని వినకుండా దాన్ని పక్కన పెట్టేస్తున్నారు. అంటే ఏంటి, ఒక చెవితో విన్నారు, ఇంకో చెవి నుంచి దాన్ని విడిచిపెట్టేస్తారు. హృదయానికి దాన్ని హత్తుకొని జీవించేవారు చాలా బహు తక్కువ మందిగా లోకంలో ఉంటున్నారు. అలాగే మరి లూకాసు వార్త 8వ అధ్యాయం 15వ వచనం ఒకసారి చదవమ్మా. లూకాసు వార్త 8వ అధ్యాయం 15వ వచనం ఒకసారి చదవడం ఏమంటారు చూద్దాం. 15 మంచి నేలలో విత్తనం కూలినవాడు ఎవరనగా యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యం విని దాన్ని అవలంబించి ఓపికతో ఫలించేవాడు. అక్కడ ఎవరు తెలుసుకున్నారు, అందరూ కూడా వాక్యాన్ని మంచి మనసుతో వినాలండి. మంచి మనసుతో విని దాన్ని గ్రహించుకోవాలి. అంతేకాకుండా మన జీవితంలో అంటే దాన్ని అవలంబించాలంటే దాని ప్రకారంగా మనం నడవాలి. ఓపిక కలిగి మనం ఉండాలి. అప్పుడే మనం ఫలితాన్ని చూస్తాం కదండి. మనం అలా నడుచుకుంటేనే మనం ప్రతిఫలం దాన్ని పొందుకోగలం. కానీ మనం చేయకుండా ఉంటే మనం ఏ ప్రతిఫలాన్ని కూడా పొందుకోలేము, మనం నష్టపోతామే అంతే. అయితే జరిగిన ఒక ఇన్సిడెంట్ చెప్తాను. ఏంటంట 1976 అంటే 1976 జూలైలో జరిగిందంట. అదేంటి, ఇజ్రాయేలీలు వారికి జరిగిందంట. అక్కడ ఉన్న యూదులందరినీ ఉగాండా దేశానికి చెందిన ఎంటెబీ అన్న ఎయిర్పోర్ట్లోని బంధించేశారంట. అంటే ఉగాండా ఉగ్రవాదులు అనమాట. అంటే గెరిల్లాస్ అని అనేవారు, ఉండేవారు టెర్రరిస్టులు. వాళ్ళు ఏంటంటే యూదుల్ని 103 మందిని అంటే వాళ్ళు కిడ్నాప్ చేసేసి వారు బంధించేసి వారి దగ్గర ఉంచేసారు. అయితే ఇజ్రాయలీ కమాండోస్ ఏం చేశారంట, ఆ ఎంటెబీ అన్న ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయారంట. వెళ్ళిపోయి అక్కడికి సైనికులు కమాండోస్ అని ఇజ్రాయల్ కమాండోస్ వెళ్ళి కేవలం 15 నిమిషాల్లోనే అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఉగాండా ప్రజల టెర్రరిస్టులు ఎవరైతే ఉన్నారో కిడ్నాపర్స్ వాళ్ళందరినీ కూడా వాళ్ళు చంపేశారంట. అయితే ఆ చంపే సమయంలో కొంతమంది ఒక 3 వ్యక్తులు ఆ జ్యూస్ కూడా చనిపోయారంట. అయితే ఎలాగంట ఎందుకు చనిపోయారంటే వాళ్ళు వెళ్ళినప్పుడంట ఇజ్రాయల్ కమాండర్స్ వాళ్ళు వెళ్ళినప్పుడంట వెంటనే వాళ్ళకి ఇబ్రూ భాషలోని అక్కడ చూస్తే ఏమని చెప్పారంట, మీరందరూ కూడా నేలని పడిపోయి ప్రాకండి అని చెప్పి ఇబ్రూ భాషలో చెప్పారంట. చెప్తే అక్కడ ఉన్న ఆ జ్యూస్ అందరికీ అర్థమైంది. వెంటనే వాళ్ళు నేలను పడిపోయి ప్రాకడం మొదలుపెట్టారు. కానీ అక్కడ ఉన్న ఉగాండా దేశస్తులకి ఆ ఉగ్రవాదకి ఆ గెరిల్లా వారికి తెలియలేదు, అర్థమవ్వలేదు. భాష అర్థమవ్వక వాళ్ళందరూ అలా నిలబడిపోయి వెళ్ళిపోయినందుకు వాళ్ళందరూ చంపబడ్డారు. షూట్ చేసే వాళ్ళందరూ చనిపోయారు. అయితే వారితో పాటు ఈ 3 వ్యక్తులు జ్యూస్ ఎందుకు చనిపోయారంట, అందులో 2 వ్యక్తులేమో విని కూడా ఏం జరుగుతుందో చూద్దాం అన్నట్లుగా వారు నిర్లక్ష్యం చేశారు. ఇప్పుడు మానవులు వాక్యాన్ని ఎలా నిర్లక్ష్యం చేస్తారో, ఎవరైనా వాక్యం చెప్తే అంటే దేవుడు ఎవరి ద్వారా మాట్లాడిస్తే, దేవుడు ఒకవేళ మాట్లాడితే ఎలాగైతే నిర్లక్ష్యం చేసి వారు దాన్ని ప్రక్కన పెట్టేస్తారో అదేవిధంగా ఆ జ్యూస్ ఏం చేశారంటే 2 వ్యక్తులు కూడా నిర్లక్ష్యంతో నిలబడి అలా చూద్దాంలో ఏం జరుగుతుంది అన్నట్టుగా అలా నిలబడిపోయినందుకు ఆ గెరిల్లాస్తో పాటు ఉగాండా ప్రజలతో పాటు కిడ్నాపర్స్తో పాటు వాళ్ళకి కూడా చనిపోయారంట. అలాగే ఇంకో 3 వ్యక్తులు ఎలా చనిపోయారంట, గబుక్కుని పాకుతా గబుక్కుని లేచి నిలబడిపోయినందుకు అతను కూడా చనిపోయాడు కదండి. అంటే వారి జీవితాలు అనవసరంగా దాన్ని పాటించకుండా, చెప్పిన దాన్ని మాటను పాటించుకోకుండా దాన్ని నిర్లక్ష్యం చేసి వారు ఉన్నందుకు వారి జీవితాలను అక్కడ అంతం చేస్తున్నారు. వారు చనిపోవలసి అయింది వారితో పాటు. అందుకే మనం ఎలా ఉండాలంటే ఎప్పుడు కూడా వాక్యాన్ని నిర్లక్ష్యించే వారిగా ఉండకూడదు. ఎప్పుడు కూడా విసిగిపోయే వారిగా ఉండకూడదు. వాక్యాన్ని విని దాన్ని అవలంబించేవారుగా, దాన్ని వెంట నడిచేవారు అంటే దాని ప్రకారంగా నడిచేవారుగా మనందరం కూడా ఉండాలి. ఎందుకంటే దేవునికి ఇష్టమైనది అదే. తన బిడ్డలందరూ కూడా వాక్యాన్ని అనుగుణంగా నడవటమే ఆయనకి ఇష్టమైన పని. సో మనందరం కూడా ఎటువంటి బాధ్యత, ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నామో వాక్యాన్ని మనం ఒకసారి పరీక్షించుకొని చూద్దాం. అదేవిధంగా ఆఖరిది ఏ కొలత అంట, దేవుడు ఆరాధన మనుషులు మానవులకు చేసే
అయితే ఆరాధన ఎంతో బలమైనది కదండి. ఆరాధన చేయబడింది. మనం కూడా దానికి ఆరాధనకి చాలా ప్రాధాన్యత ఇస్తాము. అలాగే ఇక్కడ అయితే మత్తయి సువార్త 15వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చదవండి. మత్తయి సువార్త 15వ అధ్యాయం 9వ వచనం. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థంగా ఆరాధించుతున్నారు. చూసారా ఏమని అక్కడ ఈ ప్రజలు తమ పెదవులతో గనపరుస్తున్నట్టు ఏంటి? పెదవులతో ఆయన గనపరుస్తున్నారు కానీ హృదయపూర్వకంగా ప్రజలు ఆయన్ని ఆరాధించట్లేదు, గనపరచట్లేదు అని చెప్పి వాక్యంలో చెప్పబడింది. చూసారా దేవుడు ఏంటంట ఏది ఆశిస్తున్నాడు? హృదయపూర్వకంగా మనం ఆయన ఆరాధించడం ఆశిస్తున్నాడు. కానీ లోకంలో చూసుకుంటే అనేక మంది ఎలా ఉంటున్నారంట? వేషధారులుగా ఆయనకి కనిపిస్తున్నారు. వేషధారులుగా లేకపోతే వ్యర్థంగా ఆరాధిస్తున్నట్లుగా ఆయనకి కనిపిస్తున్నారు, బయటపడుతున్నారంట. అంటే చూడండి, ప్రభువుని మనం ఎలాగా పెద్దలతో మనం చూస్తున్నట్లయితే పెద్దలతో ఎంతగానో ఆరాధిస్తూ ఉంటాం. కానీ హృదయం మాత్రం ఎప్పుడు ఆయనకి దూరంగానే ఉండదంట. ఇప్పుడు ఆరాధన చేసేటప్పుడు కొంతమంది పాడతారు, ఎంతగానో ఆరాధిస్తూ ఉంటారు. కానీ అది ఏంటంటే ఎలాగ పాడతారంటే, ఎలాగ ఆరాధిస్తారంట? నన్ను చూడాలి, మనుషులు చూడాలి, మనుషుల దృష్టిలో నేను పడాలి, లేకపోతే నాకు ఇంత పేరు రావాలి, నేను ఇంత బాగా పాడుతున్నానని చెప్పి అనాలి మనుషులు అన్నట్టు. అంటే వారు గొప్ప వారు వారి స్వార్థంలో వారు ఆరాధన చేస్తారు తప్ప దేవుని దృష్టిలో వలన ఆ ఉద్దేశంతో వారు ఆరాధించారు. చూడండి, అటువంటి పరిస్థితిలో మనం ఉన్నామేమో మనల్ని మనం ఒకసారి సరి చూసుకుంటారు. ఇప్పుడు ప్రార్థన చేసేవారు కూడా ఎంతోమంది ఉంటారు. అయితే ఆ ప్రార్థన కూడా ఎలాగంట? మనం నోటి నుంచే వస్తుంది, హృదయపూర్వకంగా రాని ప్రార్థన చాలా మంది ప్రార్థన ఉంటుంది. సో మనం ఎలాగా యథార్థంగా ఆయన్ని ఆత్మతోటి సత్యంతో మనం ఆరాధించే వారిగా ఉండాలి. కానీ ఏంటో పైన ఆరాధన చేయడం అన్నది ఆయనకి ఎంత మాత్రం ఇష్టం. ఎందుకంటే మన దేవుడు ఏంటో హృదయ అంతరంగాన్ని కొలిచేవాడు, పరీక్షించేవాడు, పరిశోధించేవాడు కదండి. పరిశీలిస్తూ ఉంటాడు. కనుక మనము ఎలా ఆరాధిస్తున్నాం కూడా ఆయన తెలుసుకోగలరు, గ్రహించగలుగుతాడు కదా మన దేవుడు. ఎందుకంటే సమస్తం ఆయన ఎదిగినవాడు. ఆయన తెలియకుండా భూమి మీద ఏది కూడా జరగదు, ఒక్కటి కూడా జరగదు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం కూడా దేవుడు చూస్తా ఉంటున్న దేవుడు మన దేవుడు కదండి. అందుకే ఎలా ఉండాలంటే చాలామంది ఇలాగే చూస్తున్నారు. లోకంలో ప్రస్తుతి ఎలా ఉంటుందంటే, లోకం ఏంటంటే నాకు పేరు రావాలా, నాకు పేరు ప్రత్యేకత రావాలా, ప్రతి ఒక్కరు నన్ను చూసి పొగడాలా, నా స్వరం ఎలా ఉందో చెప్పాలా, ఎంత బాగా పాడుతున్నానని చెప్పాలన్న ఉద్దేశంతో ఏంటి ఆరాధన చేస్తున్నారు. కానీ మన హృదయాలు ఎలా ఉంటున్నాయంట? కల్మషంతో నిండిపోయి ఉంటున్నాయంట, అసూయంతో ద్వేషాలతో నిండిపోయి ఉంటాయి. అంతవరకు అంత ఆరాధన చేసినప్పుడు మనం ఎలా ఉండాలి? మన హృదయంలో ప్రశాంతత అన్నది కనిపించాలా, సంతోషం అన్నది కనిపించాలి. కానీ ఆరాధన చేసినంతసేపు అలా ఉండే తర్వాత మొక్కలు ఎలాగో ముడుచుకొని పెట్టుకుని ఉంటారు. ఒకరితో సరిగ్గా మాట్లాడరు, ఒకరిని సరిగ్గా పలకరించరు, సంతోషంగా ఉండరు, అందరితో కలిపిడిగా ఉండరు. ఒకళ్ళు మార్చుకుని ఉంటే అది మనం ఆరాధన చేసి కూడా ఏం లాభం చెప్పండి? ఏమి మనం దేవునికి ప్రాధాన్యత ఇస్తున్నట్టు అక్కడ లెక్క. కనుక మనం ఎప్పుడు కూడా అటువంటి దగ్గరగా మనం ఉండకూడదంట. దేవునికి ప్రాధాన్యత ఇచ్చామంటే ఖచ్చితంగా మన జీవితాన్ని ఆయన సమర్పించుకునే వారిగా మనం అందరూ ఉండాలి. అంత గొప్పగా మనం ఆరాధన చేయగలిగేలా ఉండాలి. కానీ నోటితో ఉంటునే పెద్దాలతోటి ఆరాధిస్తే దేవుడు ఎంత మాత్రం అది స్వీకరించారు కదా. యోహాను సువార్త 4వ అధ్యాయం 23వ వచనం మనం చూస్తున్నాం. అక్కడ చదవండి ఒకసారి. యోహాను సువార్త 4:23. ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది. అయితే ఇక్కడ ఏంటంటే ఏమని చెప్తున్నాడు దేవుడు? ఆత్మతోనూ సత్యంతోనూ యథార్థంగా ఆయన ఆరాధించేవాడే ఆయన కావాలి. కానీ ఇంటినే పైన షో అప్ అనమాట, పైన పెదాలతో మనం దేవుణ్ణి ఆరాధించడం ఆయనకి అంత మాత్రం ఇష్టం కదా. అటువంటి వారిని ఆయన లెక్కించేది. అయితే కొందరు చూసే వారికి ఆరాధన అన్నది ఏంటి? ఒక అలవాటుగా ఉంటుంది, ఒక పెద్ద ఆచారంగా ఆచరిస్తూ ఉంటారే తప్ప దాన్ని వారి హృదయ అంతరంగాల నుంచి వారు ఆరాధించేవారుగా లేనట్టు మనం దేవుడు కూడా చెప్తున్నాడు కదండి. అయితే మనం ఎలా ఉండాలంటే దానికి విలువిచ్చేవారుగా ఉండాలి. విలువిస్తున్నామంటే ఖచ్చితంగా మనం దేవుడికి సమర్పించుకునేవాళ్ళం. కానీ మనం ఆరాధన చేసినంతసేపు ఎక్కువ మన మీద ఆరాధన చేసి ఆ తర్వాత ద్వేషాలు పెట్టుకున్నాం, కల్మషం పెట్టుకున్నాం, కుళ్ళు కుతంత్రాలు పెట్టుకున్నాం, హృదయం అంతా మనం పాడైపోయి కుళ్ళిపోయి ఉన్నట్లుగా అయితే మనం ఉండకూడదు. అలాంటి ఆరాధన దేవునికి ఇష్టమైన ఆరాధన ఎంత మటుకు కనుక మనం ఎలా ఉండాలా? మనం ఆరాధిస్తున్నంతసేపు ఎంతగా ఆరాధిస్తామో, ఎంతగా హృదయం పెట్టి ఆరాధిస్తున్నామో దేవుడు చూస్తాడు. కనుక మన హృదయం ఎల్లప్పుడూ అలాగే ఉండాలి. అంటే ఆయన వెలుగు మన ముఖంలో కనిపించాలి. కానీ మన ముఖం ప్రేత ముఖంలాగా ఉండకూడదు ఎప్పుడు కూడా కదండి. సంతోషంగా కనిపించాలా, ఆనందంగా కనిపించాలి.
అప్పుడు చక్కగా మాట్లాడే విధంగా మనం ఉండాలి కానీ అంతేకాని ముఖం ముడుచుకుని ఉంటే అది ఆరాధన అవ్వదు కదండి. కనుక మనం ఎప్పుడు కూడా అలా ఉండకూడదు. మనల్ని మనం ఒకసారి పరీక్షించుకొని చూద్దాం మనం ఏ విధంగా ఉంటున్నామో మనం చూస్తున్నాం. ఎందుకంటే బైబిల్లో అంట మొట్టమొదటి ఆరాధన జరిగింది నాకు తెలిసింది ఆది కాలం 27:5 అంటే చూడండి అక్కడ మొక్కి అనే పదం రాయబడింది. అంటే ఎవరి కోసం రాయబడింది? అబ్రహాము ఇస్సాకు తన కుమారుడైన ఇస్సాకుని దేవుడి కొరకు బలిగా అర్పించుతున్నాడు కదా, దాన్ని అక్కడ ఆరాధనగా దేవుడు చూపిస్తున్నాడు. అదే నిజమైన ఆరాధన చూసారు. అంటే దేవుడి కొరకు తన జీవితాన్ని సమర్పించుకున్నాడు అబ్రహాము. దేవుని మాటను గైకొన్నాడు. వెంటనే అతను వెనుకాడకుండా వెంటనే దేవుడు ఏది చెప్పాడో అది చేయడానికి వెళ్ళాడు. అయ్యో నా కుమారుడు లేక నాకు పుట్టాడు కదా, నేను ఎలాగో నా కుమారుడు దేవుడు ఎట్లేస్తే ఇంకా నాకు ఎవరుంటారని ఆలోచన అంటే ఆ వెనుక నుంచి వేయకుండా వెంటనే దేవుడి మాటని వైకొని అక్కడ దేవుడు తన కుమారుని బలివడానికి తీసుకొచ్చాడు. అంటే మొట్టమొదట సమర్పణ అక్కడే మనం ఆరాధన అన్నది అక్కడే మనం చూస్తున్నాం. మనం నిజమే కదా, నిజమైన ఆరాధన అన్నది పూర్తిగా సమర్పణతో కలిగి ఉంటుందండి. కనుక మనం సమర్పించిన మన జీవితాన్ని మనం సమర్పించుకుని దేవుని ఆరాధించే వారిగా ఆత్మతోనూ సత్యంతో ఆరాధించే వారిగా ఉండాలి. కానీ మన నోటితో ఉట్టి పెదాలతో ఆరాధించే వారిగా మనం ఎంత మటుకు కూడా ఉండకూడదు. సో మనం ఏ కోపకు చెందిన వారిగా ఉన్నామో మనం ఒకసారి మనం పరీక్షించుకున్నాము. అయితే ఎంతవరకు దేవుడు ఎన్నో విధాలుగా మన హృదయాన్ని కొలిచి చూస్తున్నాడు కదా, ఎన్నో విధాలుగా ఆయన పరిశోధిస్తున్నాడు. ఏమిటంట మనం ఎంత యథార్థత కలిగి ఉన్నామా, లేకపోతే మనం ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నామా, లేకపోతే మన ఆలోచనలు ఎలా ఉన్నాయా, లేకపోతే మన మాటలు ఎలా మాట్లాడుతున్నామా, లేకపోతే వాక్యం పట్ల మనం ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నామా, మళ్ళీ ఎంత యథార్థంగా ఆయన్ని ఆరాధిస్తున్నామా, అన్నింటినీ దేవుడు కొలుస్తూ ఉంటున్నాడు. మళ్ళీ అంటే పరీక్షిస్తూ ఉన్నాడు కదా. సో మనమందరం ఏ కోపం చెందిన వారుగా ఉన్నామో, ఎటువంటి విధంగా మనం దేవుని దేవునికి ఇంపార్టెన్స్ ఇస్తున్నామో మనల్ని మనం ఒకసారి పరీక్షించుకొని చూసుకున్నాము. మనల్ని మనం సరి చేసుకున్నాం. ఎందుకంటే ఇప్పుడు సమాజం కూడా లోకం అంత భయంకరంగా ఉండగా దేవునికి సమర్పించుకుని మన జీవితాన్ని జీవించే వారిగా ఉండాలి. కానీ లోకం వరకు జీవించే వారిగా మనం అన్నిటికీ కూడా ఉండకూడదు. కనుక నమ్మకమైన దేవునికి నమ్మకమైన బిడ్డలుగా నమ్మకమైన విశ్వాసంగా మనందరం జీవితం దేవుని దృష్టిలో మనందరం పడతాము. కనుక మన సంఘస్థులందరూ వాక్యం వినే వారందరూ కూడా దేవుడు బహుగా వారిని దీవించాలని నేను ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా ఈ చిన్న వాక్యం దేవుడు దీవిస్తానని నమ్ముతున్నాను. చిన్న ప్రార్థన చేస్తారు. దేవాది దేవుడికి మరొకసారి వందనాలు చెల్లించుకుంటున్నామండి. గారు చక్కటి వాక్యం ఇచ్చి ఉన్నారు. యథార్థ హృదయంలో ఏవైతే ఉంటాయో ఏవి ఉండకూడదనేది మాట్లాడారు. ధనాపేక్ష ఉండకూడదు, దురాలోచన ఉండకూడదు. నోటి మాట ఎలాగ మాట్లాడితే దేవునికి ఇష్టకరం అనేది మరి అమ్మగారు మాట్లాడి ఉన్నారు. అలాగనే దేవునికి అంగీకరమైన ఏవి అంటే యథార్థ హృదయము, వాక్యం చదువుట్లోని ఆరాధించట్లోని మరి దేవునికి ఇష్టమైన జీవితం జీవించాలని చక్కగా వాక్యం చెప్పి ఉన్నారు. ఇదను మరి సంఘ బిడ్డలకి చూస్తున్న వారికి కూడా నా వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. స్తుతులు పాత్రుడును సర్వలోకానికి సృష్టికర్తమైన మా పరలోకపు రాజా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నిత్య నివాసి, సత్యస్వరూపి, ప్రేమమైన చాలిగల దేవా, నీకే వందనాలు స్తోత్రాలు. ఆయన నీ ప్రేమ చూపిస్తూ నీ కృపలో మమ్మల్ని నడిపిస్తూ నీ వాత్సల్యంతో నాయన నీ రెక్కల చాటును మమ్మల్ని భద్రపరుస్తున్నావయ్యా. నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ప్రపంచమంతటా నాయన భయంకరమైన కరోనా వ్యాధితో నా తండ్రి నలిగిపోవచ్చు భయపడుతూ అయా అనేక మంది బిడ్డలు నాయన అయా వేదన పడుతున్నారు. ఆ క్వారంటైన్లో ఉన్నప్పుడు నాయన వారి జీవితాలు ఒంటరి జీవితాలతో ఎంతగానో వేదన చెందుతున్నారు ప్రభువా. ఇటువంటి స్థితిలో నుండి నాయన అనేక మంది నీ ప్రియ బిడ్డలు కాపాడుతున్నందుకు నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. ఇదిగో నాయన మా రాష్ట్రంలో నాయన నా తండ్రి మా దేశంలో నాయన భయంకరంగా ఉంటుంది ప్రభువా. మరణ స్థాయికి వెళ్ళకుండా నాయన ప్రతి ఒక్కరిని కాపాడి అయా ఈ తెగులు బారి నుండి మమ్మల్ని తప్పించమని అడుగుతున్నాను ప్రభువా. దయగల తండ్రి నీకే స్తుతులు స్తోత్రాలు. మా సాలూరు పట్టణాన్ని చేతులుగా చెప్పుకుంటున్నాను ప్రభువా. అయా పట్టణం అంతా లాక్డౌన్తో నాయన చేర్చబడి ఉంది ప్రభువా. అయా నీ కృప చూపిస్తున్నావయ్యా. అయ్యా భయం లేని జీవితంలో జీవిస్తున్న వారికి ఒక్కసారి నాయన నా తండ్రి నీ కనుదృష్టి ఉంచండి ప్రభువా. వారు నీకు భయపడేవారుగా సిద్ధపరచండి తండ్రి. వారికి నీకు భయపడేవారుగా వారి హృదయాలు మార్చండి ప్రభువా. అయా ప్రతి వీధిలో నీ సేవకులు, ప్రతి వీధిలో నీ మందిరము ఉన్నది ప్రభువా.
ప్రభా. అయినప్పటికీ నా తండ్రి మనుషులు భయపడలేని స్థితిలో ఉంటున్నారు ప్రభా. ప్రతి బిడ్డని మార్చండి తండ్రి, నీ తట్టు తిప్పుకోండి ప్రభా. అయ్యా నా తండ్రి నాయన, ఈ భయాందోళన నుండి మమ్మల్ని నాయన నా తండ్రి దినదినము కాపాడుతున్నందుకు నీకు వందనాలు. నీ రక్షణ ఔషధంతో నింపుతున్నందుకు వందనాలు. నీ కాపుదల్లో ఉంచుతున్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. మా మందిరాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి నాయన. నీవు ఇచ్చిన ధన్యతను పెట్టి వందనాలు నాయన. ఈ దినం వచ్చావంటే కేవలం అది నీ కృపే నాయన. ఇశ్రాయేలు సమాజం ఈ రీతిగా నీవు ఏర్పాటు చేసావంటే కేవలం నీ కృపే నాయన. నీకే వందనాలు, స్తోత్రాలు. మరి నాయన నా తండ్రి దావసరాలు బాగుగా వాడుకొని చక్కటి వాక్యమును నాయన నా తండ్రి ఎంతగానో నా తండ్రి నా ప్రభు బయలుపరిచినందుకు నీకు వందనాలు, బలపరిచినందుకు నీకు వందనాలు, ఆదరించినందుకు నీకు వందనాలు. ప్రతి బలహీనతని యేసునామములో తీసివేసి సంపూర్ణమైన స్వస్థతను అనుగ్రహించమని అయా ఇంకనూ నాయన నీ యందు భయభక్తులతో నాయన నిలిచి ఉన్న బిడ్డ కనుక ఇంకా అనేక మందికి నీ సువార్త ప్రకటింపబడుటకు సహాయం చేయమని బలమైన నీ సాధనముగా వాడుకోమని అడుగుతున్నాను తండ్రి. పాస్టర్ గారు జ్ఞాపకం చేసుకోండి. నీవు ఇచ్చిన ఆరోగ్యం పెట్టి నాయన ఆశీర్వాదాలు పెట్టి నీకు వందనాలు. బిడ్డను దీవించండి ప్రభువా. నీ ఆత్మ నడిపింపు దయచేయండి. ఇదిగో మందిరంలో ఉంటున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి నాయన. అయా నా తండ్రి నాయన స్త్రీ పురుషులు నాయన యవ్వన బిడ్డలు నాయన చంటి బిడ్డలు సండే స్కూల్ బిడ్డలు నా ప్రభువా నాయన యూత్ నా తండ్రి ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి నాయన. ఇదిగో నా ప్రభువా నీ హస్తం ఉంచండి. వృద్ధులు జ్ఞాపకం చేసుకోండి నాయన. ఈ బలహీనత నుండి నీవు లేవనెత్తి సంపూర్ణమైన నీ హస్తం ఉంచమని అడుగుతున్నాను తండ్రి. దయగల దేవా నీకే స్తుతులు స్తోత్రాలు నాయన. ఇదిగో దూర ప్రాంతం నుండి పండుగ తీసుకొచ్చినందుకు నీకు వందనాలు. బ్లెస్సింగ్ జ్ఞాపకం చేసుకోండి. సుఖ ప్రసూతిని దయచేసి పెట్టండి ప్రభా. సమాధానానికి కర్తవు కనుక నీ సహాయం ఆ కుటుంబంపై ఉంచండి. నిశ్చయం జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. అని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నీ హస్తం ఉంచండి, బలపరచండి. బిడ్డలకి ఎటువంటి నాయన శోధనకు గురవ్వకుండా యవన బిడ్డల చుట్టూ నీ కంచి వేయమని అడుగుతున్నాను ప్రభా. దయగల తండ్రి నీకే వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఇందుకు ఇచ్చిన నాయన నూతన దయా కిరీటాన్ని పెట్టి నీకు వందనాలు. బిడ్డను దీవించండి. ఇచ్చిన కుమారుణ్ణి భర్తని కుటుంబాన్ని ఆశీర్వదించండి. తల్లిని నాయన అన్నదమ్ముల్ని దీవించండి. మామగారిని ఆశీర్వదించండి. బంధువర్గం అంతటినీ నీ హస్తంలో ఉంచి బలపరచమని అడుగుతున్నాను ప్రభా. ఇదిగో దూర ప్రాంతంలో ఉంటున్న నాయన నీ దాసుని సుకుమారయ్య గారిని జ్ఞాపకం చేసుకోండి. సంపూర్ణమైన ఆరోగ్యం ఇవ్వండి ప్రభా. నీ బలమైన హస్తం ఉంచండి నాయన. నీ సహాయం అనుగ్రహించి వృద్ధాప్యములో నీ దాసుల చుట్టూ నీ కంచి వేయమని అడుగుతున్నాను ప్రభా. నాయన చుట్టూ జ్ఞాపకం చేసుకోండి. తన భర్తకి ఇచ్చిన స్వస్థను బట్టి వందనాలు. నాయన ఉద్యోగానికి వెళ్తున్న నాయన సమయంలో నీ సన్నిధి నుంచి సహాయం చేయండి. చిట్టికి నాయన గర్భఫలాలు తెరచండి నాయన. నీ సహాయం దయచేయండి. ఆశీర్వాదంతో నింపి బలపరచమని అడుగుతున్నాను తండ్రి. నీవు ఇచ్చిన దీవెనలు నా తండ్రి చిరకాలము ఉండుటకు సహాయం చేయమని అడుగుతున్నాను ప్రభా. దూర ప్రాంతంలో ఉన్న బాబుని సంజయ్ని జ్ఞాపకం చేసుకోండి. గర్భఫలాన్ని దయచేసి పెట్టండి. కరోనా బారి నుండి వారిని తప్పించి నీకు మహిమకరంగా ఉండేందుకు సహాయం చేయండి. వృద్ధాప్యంలో ఉన్న పాస్టర్ గారి కుటుంబాన్ని తండ్రిని నాయన జ్ఞాపకం చేసుకోండి. సమస్తము సమాధానపరచండి ప్రభా. నాయన నీ హస్తం ఉంచండి. అయా నా తండ్రి ఎవరైతే బలహీనంగా ఉంటున్నారో వారిని జ్ఞాపకం చేసుకొని బలపరచండి. ఇదిగో నాయన ఈ శ్రమని నాయన నా తండ్రి ఘనాన్ని జ్ఞాపకం చేసుకోండి. నీ హస్తం ఉంచండి. ఎటువంటి బలహీనలు కాకుండా నీ గాయపడిన హస్తంతో ముట్టి స్వస్థతను అనుగ్రహించండి. అయా ఎంఆర్ఓ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న సరోజిని నాయన జ్ఞాపకం చేసుకోండి. నాయన ఆ బిడ్డ నాయన ఎటువంటి శోధనకి గురవ్వకుండా నీ హస్తం ఉంచి టెస్టులు పెడుతుండగా అన్ని నార్మల్గా ఉండటకు సహాయం చేయండి ప్రభువా. అయా నా తండ్రి నాయన శాంతిని జ్ఞాపకం చేసుకోండి. గర్భఫలం నాయన దీవించండి. తగిన కాలం సుఖ ప్రసూతిని దయచేసి పెట్టండి. అయా సమస్తము సమాధానపరచండి. అయా సంతానం లేని వారికి సంతానం దయచేయండి ప్రభా. గర్భిణీ స్త్రీలను దీవించండి, ఆశీర్వదించండి. తగిన కాలం సుఖ ప్రసూతిని దయచేసి పెట్టండి. ఎవరైతే బలహీనంగా ఉంటున్నారో వారిని ముట్టండి ప్రభా. మాకు తెలియక నాయన దూర ప్రాంతాల్లో సంఘ బిడ్డలు ఎవరైనా బలహీనత ఉంటే నీ గాయపడిన హస్తంతో ఉండి స్వస్థతను అనుగ్రహించండి. ఈ దినం ఇచ్చిన నీ కృపలు పెట్టి వందనాలు, స్తోత్రాలు ఆయన. అయోగ్యురాన్ని ఎన్నికలేదని నాకు ఇచ్చిన ఈ సమయం పెట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ నీ హస్తం మా కంచులు నాయన కంచుగా నాయన ఉంచి ఆయా అపవాదిని శోధించుకుంటా ఆ శోధనలో మేము పడిపోకుండా నీ హస్తం ఉంచమని అడుగుతున్నాను. ఇదిగో నాయన
నా తండ్రి కడుని జ్ఞాపకం చేసుకోండి నాయన. బిడ్డ చదువుతుంటాడుగా నీ కాపుదలు అనుగ్రహించండి అయా. బిడ్డలు ఇరువురిని ఆశీర్వదించండి. వారు చేస్తున్న నాయన ఈ వాట్సాప్ ద్వారా నాయన చేస్తున్న ప్రతి ప్రయత్నమును ప్రతి ఆలోచన తగిన జ్ఞానంతో నింపి అనేక మంది చూసుటకు నా తండ్రి అది నాయన నా తండ్రి నీ వాక్యం విని వారి హృదయాన్ని మార్చుకున్నట్టుకు నాయన యథార్థమైన హృదయంతో ఉండేట్టుకు బిడ్డలకు తగిన సహాయం దయచేయండి నాయన. తల్లిదండ్రులు దీవించండి, కుటుంబాన్ని ఆశీర్వదించండి, సమస్తము సమాధానపరచండి. మీ ప్రియ కుమారుడు మా ప్రభు యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాను తండ్రి, ఆమె. పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి యందు నెరవేరుగాక. మానవుల ఆహారం నేడు మాకు దయచేయము, మా రుణస్తులు మేము క్షమించిన ప్రకారం మా రుణం క్షమించము. ఎందుకనగా రాజ్యం బలము శక్తి న్యాయం నిరంతరము నీవై ఉన్నావు తండ్రి, ఆమేన్.